institute management, we are having only institute related tables, okay, right? And when we talk about employee database, it will have the only employee related information. Alage, when we talk about company database, it will have all the company's information. So RDBMS is talk about how they are related between one to one, okay? How they are related to one table to another table. So that is called RDBMS, Relational Database Management System. Okay na? So first definitions and database tunings and best question database tuning and how we can perform the select course find out indexes and interview questions advanced level. First one basic database create okay. Database అంటే మనకు RDBMS లో డేటాబేస్ స్కీమా అంటారు. డేటాబేస్ నేమ్ ఏమంటారంటే డేటాబేస్ స్కీమా అంటారు. స్కీమా అంటే ఏంటంటే it will have the skeleton of all the tables. Okay, it will have the all the metadata information about tables. That is called database schema. Okay, first of all database నేను డేటాబేస్ కొంచెం డిస్కస్ చేద్దామని అనుకుంటున్నా. ఓకేనా, అసలు ఈ డేటాబేస్ అంటే ఏంటి, వాట్ ఈజ్ SQL, ఓకే, ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. ఓకే, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. మనకి జావా ఇస్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కదా, ఇదేం స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ లాంగ్వేజ్ SQL. ఓకే, సో databases are two types. Okay, nowadays using two types, we can say three types databases. Okay, database types ani database DB types and bedtuna. Okay, shortcut DB types are mainly we are talking about two types. We have another type. So one is RDBMS. Examples enti RDBMS ki MySQL, Postgres, what else? Oracle. Next, DB2. DB2 IBM beddi. Okay, DB2, MariaDB, MongoDB is different. Okay, what else? We have a H2 database also. We have a H2 in-memory database. Okay, H2 database. These are RDBMS flavors. Okay, RDBMS ante those tables will have relations between the tables like a primary key, foreign key, unique constraints, avanni untayi annattu. Okay, so come to the NoSQL. Okay, NoSQL DBs antaru వీటిని. Okay, NoSQL or NoSQL. Okay, SQL ni SQL అంటారు. Okay, NoSQL DBs ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి? ఫస్ట్ MongoDB కాదు, MongoDB. ఓకే, MongoDB. ఓకే, నెక్స్ట్ DynamoDB. ఓకే, నెక్స్ట్ Cassandra. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, we have so many. These are the popular DBs. థర్డ్ వన్ ఏంటి, we have a బిగ్ డేటా. ఓకే, బిగ్ డేటా ఎక్కడ యూజ్ చేస్తారంటే అనలిటిక్స్లో యూజ్ చేస్తుంటారు. ఓకే, ఫైల్స్ స్టోర్ చేస్తారు, టెరాబైట్స్ ఆఫ్ ఫైల్స్, డైరెక్ట్ ఫైల్స్నే స్టోర్ చేసేస్తారు. దాని స్ట్రక్చరింగ్ ఉండదు. జేసన్ మనం దీంట్లో జేసన్ ఫార్మాట్లో డాక్యుమెంట్ లాగా షో చేస్తాం. అంటే ఒక జేసన్లో తక్కువ కీస్ ఉండొచ్చు, నెక్స్ట్ యాడ్ అవ్వచ్చు, డిలీట్ అవ్వచ్చు, దాని స్ట్రక్చర్ని పట్టించుకోదు. ఇక్కడ RDBMS అంటే ఏంటంటే నువ్వు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ కాలమ్ నేమ్ ఏవైతే మెన్షన్ చేసావో వాటికి డేటా ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. ఓకే, బట్ NoSQLలో జేసన్ కాబట్టి నువ్వు కీస్ యాడ్ చేసుకోకపోవచ్చు. దిస్ ఇస్ డాక్యుమెంట్ మోడల్ అని అంటారు. ఓకే, బిగ్ డేటా అంటే ఇట్స్ టాకింగ్ అబౌట్ ఫైల్స్, రా ఫైల్ స్టోరేజ్ ఉంటుంది అన్నట్టు. ఓకే, బిగ్ డేటా ఫ్లేవర్స్ ఏంటంటే పిగ్, ఫస్ట్ ఏంటంటే పిగ్, తర్వాత హైవ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వి హ్యావ్ ఎ ఫెస్ట్రో. ఓకే, డిఫరెంట్ డిగ్రీస్ ఉంటాయి. బిగ్ డేటా దట్స్ ఎ కాన్సెప్ట్, దట్ ఈస్ లాంగ్వేజ్. PLSQL is a programming language. Okay,
That is a language, PLSQL. It's a advanced to the SQL. Okay. సో మనకు అడ్వాన్స్ జావా ఎలానో PLSQL. సో పార్ట్ ఆఫ్ SQLే. అది ఎవరికి నీడ్ అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి. ఓకే. సో ఫ్లేవర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇలా డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయి బిగ్ డేటాలో కూడా. బిగ్ క్వెరీ అని, బిగ్ డేటా అని, డిఫరెంట్ అడూబ్, ఎస్పెషల్లీ అడూబ్ బాగా యూజ్ చేస్తారు. మీకు బయట కనిపిస్తుంది అడూబ్ ట్రైనింగ్ అని, అడూబ్. ఓకే. ఇవన్నీ ఏంటి బిగ్ డేటాస్. సో హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద RDBMS. RDBMS ఏం చెప్తుందంటే ప్యూర్లీ ఇట్ విల్ టాక్ అబౌట్ ద టేబుల్ స్ట్రక్చర్స్, హౌ యు ఆర్ మెయింటైనింగ్ ద డేటా. ఓకే. హౌ యు ఆర్ ఫార్మింగ్ ద రిలేషన్స్. ఓకే. మీనింగ్ఫుల్ డేటాని. ఓకే. స్ట్రక్చర్డ్ వే. ఇట్స్ కంప్లీట్లీ ఇట్ విల్ ఫాలో ద స్ట్రక్చర్డ్. ఓకే. ఒక టేబుల్ క్రియేట్ చేసినామంటే ముందే మనం టేబుల్లో ఏం కాలమ్స్ ఉండాలి, వాటి డేటా టైప్స్ ఏంటి, వాటి సైజ్ ఎంత తీసుకోవాలి, వీ షుడ్ డిఫైన్. ఓకే. డేటా ఆల్సో వీ షుడ్ ప్రొవైడ్ సేమ్. అర్థమవుతుందా? మనం మార్చుకునే ఛాన్స్ లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ద RDBMS. స్ట్రక్చర్డ్ అంటే మనం డేటా టైప్స్ ముందే డిజైన్ చేస్తాం, టేబుల్ ముందే డిజైన్ చేస్తాం, ఏ టేబుల్లో ఏ కైండ్ డేటా తీసుకోవాలి. ఓకే. అవన్నీ ముందే మనం డిసైడ్ చేసుకుంటాం. దట్ ఈస్ RDBMS. NoSQL అంటే ఏంటంటే మీరు ముందు తీసేసుకున్న తర్వాత ఐ టాక్ అబౌట్ ద MongoDB. ఓకే. మీకు టైం ఉండి మీరు ఇక్కడే ఉంటే MongoDB గురించి మనం డిస్కస్ చేద్దాం. బట్ దోస్ ఆర్ అడ్వాన్స్ లెవెల్. ఒకసారి ఎక్స్పీరియన్స్ లోపలికి వెళ్ళాక మీకు MongoDB కానీ NoSQL DynamoDB గురించి కానీ అవసరం అవుతుంది. ఓకే. క్లియరా? సో ఇదంతా మీకు తెలుసు. SQL స్టాండ్స్ ఏంటి, ఇవన్నీ నేను డెఫినేషన్స్ ఏమి ఇవ్వను. ఈరోజు మనం ఏం ప్యూర్గా టాక్ అబౌట్ ద డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక న్యూ డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ ద డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, వాట్ ఈస్ ద క్వెరీ. ఓకే. క్రియేట్ డేటాబేస్. సారీ, హౌ టు క్రియేట్ ద డేటాబేస్. క్రియేట్ డేటాబేస్. ఓకే. డేటాబేస్ నేమ్. ఓకే. ఎప్పుడైనా ప్లేస్ హోల్డర్ అంటారు. ప్లేస్ హోల్డర్ అంటే ఏంటిది? మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్లో ఇలా పెడతారు సింటాక్సెస్లో. దిస్ ఈజ్ సింటాక్స్. ఆ ప్లేస్ హోల్డర్స్లో యూ కెన్ రిప్లేస్ ఎనీ డేటాబేస్ని. దట్ ఈస్ ప్లేస్ హోల్డర్ అంటారు. ఓకేనా. జావాలో కూడా ప్లేస్ హోల్డర్స్ ఇలా ఇస్తారు. ప్లేస్ హోల్డర్స్ ఏంటంటే డైనమిక్గా రిప్లేస్ అవుతుంటాయి. బట్ దిస్ ఈజ్ అ సింటాక్స్. ఓకే. సింటాక్స్ అంటే ఇది క్రియేట్ అని కీవర్డ్ ఉండాలి, డేటాబేస్ అనే కీవర్డ్ ఉండాలి, తర్వాత డేటాబేస్ నేమ్ ఉండాలి. ఓకే. దట్ ఈజ్ ఆ డేటాబేస్ నేమ్ ఏమంటే మనం డేటాబేస్ స్కీమా అంటాం. ఓకే. లైక్ ఇప్పుడు నేను ఒక కొత్త డేటాబేస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎలా అంటాం? క్రియేట్. సింటాక్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఏం లేదు, సింపుల్గా రాయాలి. ఎగ్జాంపుల్ క్రియేట్. సారీ. ఓకే. డేటాబేస్ ఇట్స్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. డేటాబేస్ ఈజ్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. జావా ఈజ్ కేస్ సెన్సిటివ్. ఓకే. అంటే క్యాపిటల్కి ఉంటే క్యాపిటల్ ఇవ్వాలి, స్మాల్ ఉంటే స్మాల్ వేయాలి. నువ్వు ఇక్కడ క్యాపిటల్ ఇచ్చినా స్మాల్ ఇచ్చినా కలిపించినా కూడా ఇట్ విల్ ట్రీట్ యాజ్ ద సేమ్. ఓకే. క్రియేట్ డేటాబేస్. డేటాబేస్ నేమ్ ఈజ్ ఎంప్లాయీ DB. ఓకే. కొంచెం తగ్గించండి. ఎంత పెట్టారు? 24 పెట్టండి. ఓకే. సో దిస్ ఈజ్ డేటాబేస్ నేమ్. ఓకే. I'll copy this syntax now. Okay. If you install the MySQL, open the MySQL. Okay. This is MySQL workbench. Okay. Same way you can use the DB viewer also. We have so many UIs. Okay. మనం జావాను డిస్కషన్ చేసేటప్పుడు ఏమని చెప్పంటే వీ కెన్ బిల్డ్ డేటాబేస్ సర్వర్స్ విత్ జావా ఆల్సో అని అన్నా. జావాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ మనం బిల్డ్ చేయొచ్చు. స్టాండర్లోను, వెబ్ అప్లికేషన్స్, డెస్క్ టాప్, డేటాబేస్ సర్వర్స్. సో ఈ MySQL ఇవి UI అయింది కదా, దిస్ ఈజ్ బిల్డ్ బేస్డ్ అప్ అంతా జావా అనుకోండి. ఓకేనా. ఇలాంటి UIs చాలా ఉన్నాయి. ఓకేనా. DB viewer, HQL అని చాలా ఉన్నాయి. ఓకే. మీరు డేటాబేస్ ఎడిటర్స్ అని కొడితే బెస్ట్ డేటాబేస్ ఎడిటర్స్ ఫర్ MySQL అని ఎనీ ఫ్లేవర్ కొట్టినా మీకు చాలా చూపించేస్తుంది. ఓకేనా. సో ఈ MySQL కార్పొరేషన్ ప్రొవైడ్ చేసింది ఏంటిది? ఒరాకిల్ వాడు కదా ఇది. వాడు ప్రొవైడ్ చేసిందంటే MySQL వర్క్ బెంచ్. నువ్వు దీన్నే యూజ్ చేసుకోవాలంటే నువ్వు DB viewer అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. RDBMSకి యూజ్ చేసుకోవచ్చు, NoSQLకి యూజ్ చేసుకోవచ్చు. సరే, ఏ దేనికైనా యూజ్ చేసేసుకోవచ్చు, డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా. బట్ ఈ MySQL ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ ద మెంట్ బై వాట్ MySQL database. అర్థమవుతుందా? ఇట్ ఈస్ స్పెసిఫిక్ టు MySQL. యూ కెనాట్ కనెక్ట్ MySQL workbench to the Postgres. మనకు PG admin అని ఉంది. ద PG admin ఈజ్ ఎస్పెషల్ మేడ్ టు Postgres database. నువ్వు PG admin ఓపెన్ చేసావనుకో ఓన్లీ Postgres database మాత్రమే కనెక్ట్ కాగలుగుతావు. క్లియర్? సో ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్
అది సింగిల్ యూఐ ఉండేసి అన్నిటి కనెక్ట్ కావాలంటే వీ హ్యావ్ డీబీ వ్యూవర్. ఓకే, ఇలా డిఫరెంట్ యూఐస్ ఉన్నాయి. ఇది ఒక అప్లికేషన్, ఓకే, డెస్క్ టాప్ అప్లికేషన్. ఓకే, ఎందుకంటే నా సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటే నా సిస్టంలోనే ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ వెబ్ అప్లికేషన్, ఇంటర్నెట్లో లేదు. ఓకే, దిస్ ఈజ్ యూ షుడ్ ఇన్స్టాల్ ఇట్. సో డేటాబేస్తో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ ఇన్స్టాల్ సపరేట్లీ యూ కెన్ ఇన్స్టాల్ ఇట్. క్లియర్గా అర్థమవుతుందని నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఒక ఎడిటర్ ఓపెన్ చేయాలి. డేటాబేస్ ఓపెన్ అవ్వగానే ఇలా ఉంటుంది. ఓకే, ఆల్రెడీ వీ హ్యావ్ two database schemas, 1, 2, right? If I want to add one more, okay, what should I do? First I have to open the SQL editor. ఓకే, నోట్ ప్యాడ్ లాగానే మనకి ఇక్కడ SQL ఎడిటర్ అని ఒకటి ఉంటుంది. ఓకే, మనం క్వరీస్ రాయాలి కదా, దానికి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తున్నా, దాని మీద SQL అని కనిపిస్తుంది. ఇది క్లియర్ టు యూ? నో? 1 second, నేను సెట్టింగ్ మార్చినట్టు. To open the SQL, you have to click on the SQL, okay? It will open the database editor, some SQL editor file. To create the database, what is the syntax? Create database employee name, database name, okay? But ikkada create and database, why those two words came in the blue color? Both are keywords to the SQL language, okay? But if you write these two in the notepad, so these two keywords won't come in the blue color. But notepad lo kuda meeru నాకు డేటాబేస్ కీవర్డ్స్ తెలియాలి. వెనెవర్ ఐఎమ్ రైటింగ్ ద డేటాబేస్, ఐ వాంట్ టు నో డేటాబేస్ కీవర్డ్స్. ఎందుకంటే ఆ కీవర్డ్స్ మనం ఫీల్డ్ నేమ్స్ కానీ SQL క్వెరీలో కానీ యూజ్ చేయొద్దు కదా. కీవర్డ్స్, రిజర్వ్డ్ వర్డ్స్ షుడ్ నాట్ యూజ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. జావా లాంగ్వేజ్లో ఆల్సో రిజర్వ్డ్ వర్డ్ ఉందనుకో, యూ షుడ్ నాట్ యూజ్ ఇట్ ఫర్ ద వేరియబుల్ నేమ్ కానీ మెథడ్ నేమ్ కానీ క్లాస్ నేమ్ కానీ యూజ్ చేయొద్దు. The same way, you have some keywords, reserved words in the database. You should not use for the database table name or database name or property name, whatever, field name, column name. దేనికి యూజ్ చేయకూడదు. So how would I know if I am writing in the notepad? I want to know which one is a database keyword. Okay, ఇక్కడికి మీరు వెళ్తే లాంగ్వేజ్ అని ఉంటుంది. ఓకే, SQL లాంగ్వేజ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుద్ది? S, came to the S. Okay, here you can select the SQL. ఓకే, అక్కడ బ్లూ కలర్లో వచ్చింది, ఇక్కడ ఎల్లో కలర్లో వచ్చింది, బికాజ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, బ్లూ మీద బ్లూను రాదు కదా, సో దట్స్ ద రీజన్ ఇట్స్ గివింగ్ సమ్ డిఫరెంట్ కలర్. ఓకే, ఇవి కీవర్డ్స్ అన్నట్టు, ఈ కలర్లో వచ్చేటి ఏంటి? కీవర్డ్స్. సో ఇదేంటి? డైనమిక్గా మనం ఇచ్చుకునే నేమ్, వేరియబుల్ నేమ్ అనుకోవాలి, డేటాబేస్ నేమ్. ఓకే, ఫైన్. సో నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఏ డేటాబేస్. ఏం క్రియేట్ చేయాలనుకున్నా? employee_db. ఓకే, మనం డేటాబేస్, మనకు జావా సైడ్ వీ నో దట్ ఇఫ్ ఎనీ వేరియబుల్ నేమ్ ఆర్ మెథడ్ నేమ్ హ్యావింగ్ మల్టిపుల్ వర్డ్స్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ టు రైట్? సో వీ షుడ్ స్టార్ట్ ద method name or variable name with the small letter. The next word, first letter should be capital. That is the standards of Java. Okay, let's say I am writing first name as a variable name. F అనేది small letter లో రాయాలి, N అనేది capitals. But comes to the database, you should separate with the underscore. Okay, two words అంటే you should separate with the underscore. ఇదే ఫస్ట్ నేమ్ కాలమ్ నేమ్ ఇవ్వాలనుకోండి, ఎలా ఇవ్వాలి? ఫస్ట్ అండర్స్కోర్ నేమ్. అది జావాలో కన్వర్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎలా కన్వర్ట్ అయిపోతుంది? డేటాబేస్కు జావాకు తెలుసు, డేటాబేస్ సింటాక్స్ ఏంటో జావాకు తెలుసు, జావా సింటాక్స్ ఏంటో డేటాబేస్కి తెలుసు. కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి, అదే హైబ్రిడ్ చూసుకుంటుంది అని చెప్పాను కదా. అదేం చేస్తుంది? ఓకే, నువ్వు ఫస్ట్ నేమ్ అని ఇచ్చేటప్పుడు డేటాబేస్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు క్వరీని ఫస్ట్ అండర్స్కోర్ ఎన్ని స్మాల్ ఇచ్చి నేమ్ అని కన్వర్ట్ చేసేసుకుంటుంది. ఓకే, సో నువ్వు ఇక్కడ డేటాబేస్ నుండి డేటాబేస్ జావాకి డేటాను పంపించేటప్పుడు అది ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ నాకు ఫస్ట్ అండర్స్కోర్ నేమ్ ఉందంటే ఇక్కడ జావా ప్రాపర్టీ ఏంటి? ఫస్ట్ ఎన్ క్యాపిటల్ నేమ్ ఈజ్ ద ప్రాపర్టీ నేమ్ ఆఫ్ క్లాస్ అని అర్థం చేసుకుంటుంది. ఓకే, దట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ దేర్ బిట్వీన్ జావా కోడ్ అండ్ డేటాబేస్. యూ నో నీడ్ టు వరీ అబౌట్. ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్లో రాయాలి. సరే జావాలో అలా రాసి టేబుల్లో ఇలా ఇచ్చేసినావు ఏంటి సార్ అని అంటే, సో దట్ సింటాక్సెస్ కెన్ అండర్స్టాండ్ బోత్ లాంగ్వేజెస్. ఓకే, సో ఐఎమ్ క్రియేటింగ్. సో జస్ట్ సెలెక్ట్ ద క్వెరీ, దీన్ని క్వెరీ అంటారు. ఓకే, స్క్రిప్ట్ అని అంటారు, క్రియేట్ స్క్రిప్ట్ అంటారు ఆర్ క్వెరీ అంటారు. ఓకే, సో ఈ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఎగ్జిక్యూట్ సింబల్ ఉంది కదా, ఎగ్జిక్యూట్, దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి.
ఎగ్జిక్యూట్ చేయగానే నీకు ఇక్కడ లాగ్స్ ఇస్తుంది. ఓకే, మనం జావా ప్రోగ్రామ్స్ రన్ చేయగానే లాగ్స్ వస్తుంది, కన్సోల్ లాగ్స్ వస్తాయి కదా, అలాగే ఇక్కడ ఇది లాగ్స్. 1 row ఈజ్ ఎఫెక్టెడ్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫెయిల్ అయితే ఫెయిల్ ఇస్తుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో యారో ఇచ్చిందంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. బట్ ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఐ కెనాట్ సీ ఇయర్. ఓకే, ఎందుకంటే మన డేటాబేస్ క్రియేట్ చేయకముందు విండో ఓపెన్ చేసాం. ఓకే, సో మనకి ఇక్కడ కనిపించదు, ఎందుకంటే ఇది డెస్క్టాప్ అప్లికేషన్గా యూ షుడ్ రిఫ్రెష్ ఇయర్. ఓకే, విండోస్ను ఈ విండో ఉంది కదా, ఈ విండోని ఒకసారి రిఫ్రెష్ చేయాలి. ఎలా చేయాలి? ఇక్కడ రిఫ్రెష్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే వీ గోట్ ద ఎంప్లాయీ డీబీ. క్లియర్? ఎందుకంటే ఈ యూసేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను క్రియేట్ చేసిన టేబుల్ కనిపించట్లేదు అని అంటే, ఇక్కడ నువ్వు టేబుల్ క్రియేట్ చేసావు, ఇది ఓపెన్ చేస్తే టేబుల్స్లో టేబుల్ కనిపించదు. ఎందుకు? అంటిల్ అన్లెస్ యూ రిఫ్రెష్ ఇట్ యూ కెనాట్ సీ. బట్ ఇక్కడ నువ్వు SQL క్వరీ ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ మాత్రం వస్తుంది. బట్ ఇది రిఫ్రెష్ చేయనంత వరకు ఇక్కడ టేబుల్ కనిపించదు. గాట్ ఇట్? క్లియర్ కదా? సో దిస్ ఈజ్ డేటాబేస్. సో మనకు క్రియేట్ చేయడం వచ్చు. డ్రాప్ చేయాలంటే ఏంటి? వాట్ ఈస్ ద సింటాక్స్ టు ద డ్రాప్ డేటాబేస్? ఓకే, డ్రాప్ చేయాలంటే సింటాక్స్ ఏంటంటే, డ్రాప్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ డ్రాప్? డేటాబేస్ డిలీట్, రిమూవ్ అన్నట్టు డ్రాప్. ఓకే, డేటాబేస్ నేమ్కి ప్లేస్ హోల్డర్. వితౌట్ డేటాబేస్ వీ కెనాట్ క్రియేట్ ద టేబుల్. నువ్వు ఏదైనా టేబుల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ వీ షుడ్ హ్యావ్ ద డేటాబేస్ నేమ్. డేటాబేస్ ఈజ్ దేర్, దేంట్లో దాని టేబుల్ ఉండాలి కదా. సో అది డేటాబేస్ నేమ్ ఇక్కడ మనం డ్రాప్ చేయొచ్చు. జస్ట్ టేక్ దిస్ సింటాక్స్. ఎగ్జాంపుల్ ఏంటి, మనం ఏదైతే ఇచ్చామో ఇక్కడ, సో క్రియేట్ దగ్గర డ్రాప్. ఓకే, ఇది మోస్ట్ ఆఫ్ ద టైం ఈ క్వరీస్ తోటి మనం క్రియేట్ చేయము. ఎందుకంటే ఏదైనా మీరు అప్లికేషన్లోకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ డేటాబేస్ ఈజ్ క్రియేటెడ్ బై సమ్వన్ ఎల్స్. మీరే ఇనిషియల్గా వెళ్ళి మీరు డేటాబేస్ అయితే స్టార్ట్ చేయరు కదా. వెరీ ఫస్ట్ టైం అనుకో మీరు స్టార్ట్ చేస్తారు, కానీ ఆర్గనైజేషన్లో యూ డోంట్ గెట్ ఏ ఛాన్స్ టు క్రియేట్ ద డేటాబేస్. ఆల్రెడీ ఒక టీమ్ ఉంటుంది, ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది, ఆల్రెడీ చాలా టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్ సింటాక్సెస్ అర్థం చేసుకోవాలి. ఓకే, నా టేబుల్ నేను మాత్రం అర్థం చేసుకుంటాను ఇలా ఉంటుంది. పక్కోడు క్రియేట్ చేసిన టేబుల్ కూడా యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్లో చేయాలంటే పక్కోడు కోడ్ కూడా అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో డేటాబేస్ నేమ్ అంటే ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోతుంది. క్లియర్? అంటే ఈ డేటాబేస్ రిమూవ్ అయిపోతుంది. ఎస్, డ్రాప్ ద డేటాబేస్. ఓకే, ఎలా టేబుల్ను డ్రాప్ చేయాలో సింపుల్గా కాపీ చేయండి, గో టు ద ఎడిటర్. ఓకే, అండ్ డూ దిస్. ఓకే, ఇది ఒక్కటే రన్ అవ్వాలి. సో ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకోకుండా ఓకే, ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకోకుండా హియర్ నువ్వేం చేయాలి? రన్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ నాట్ సెలెక్టింగ్ దిస్ క్వరీ, జస్ట్ యూ రన్ ఇట్? వాట్ విల్ హ్యాపెన్? It will execute all the queries in the page. That's the problem. Okay, ఇక్కడ క్రియేట్ ఉంది, డిలీట్ ఉంది. ఓకే, సో దాన్ని నువ్వు ఏది సెలెక్ట్ చేసుకోకపోతే అన్నీ రన్ చేస్తుంది. మనకు ఒకటే కావాలంటే యూ షుడ్ సెలెక్ట్ ఇట్ టైం, రన్ ఇట్. ఓకే, సో ఇక్కడ ఏ క్వరీ ఎగ్జిక్యూట్ అయింది, సెకండ్ లాగ్ కూడా కనిపిస్తుంది, టైం కూడా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ 6 minutes 5:15:6కి, ఇక్కడ 15:10కి ఈ లాగ్స్ కూడా చూసుకోవచ్చు. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి వెరీ ఇంపార్టెంట్. ఓకే, వాడు ఏదైనా లాగ్స్లో డేటాబేస్ ఎందుకు అప్డేట్ అయిందంటే వాడు ఈ షుడ్ ఫాలో ద లాగ్స్. ఈ లాగ్స్ అన్ని స్నోఫ్లేక్లో కనిపిస్తుంటాయి. ప్రొడక్షన్లో లాగ్స్ చూడాలి, డేటాబేస్లో ఎవరు ఏ క్వరీ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేశాడు, ఏ క్వరీ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల డేటాబేస్లో ప్రాబ్లం వచ్చింది, లాగ్స్ చూసి కూడా ఐడెంటిఫై చేస్తారు. వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు లాగ్స్ అబ్జర్వ్ చేయడం. ఓకే, సో ఆటోమేటిక్గా డేటాబేస్ డ్రాప్ అయిపోయింది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అగైన్ జస్ట్ రన్ ఇట్, రన్ అండ్ రీప్లేస్. సో డ్రాప్ చేసినప్పుడు చూడండి ఆటోమేటిక్గా ఇట్ ఇస్ డ్రాపింగ్. ఓకే, కొత్త క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఇట్ ఈస్ ఆస్కింగ్ టు రిఫ్రెష్. ఓకే, అర్థమైంది? క్లియరా? సో ఇప్పుడు ఏంటంటే బ్యాకప్ ద డేటాబేస్ అంటారంట. బ్యాకప్ ద డేటాబేస్ అంటే ఏంటి మీనింగ్? బ్యాకప్ ద డేటాబేస్, బ్యాకప్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ బ్యాకప్? బ్యాకప్ డేటాబేస్ అంటారు, బ్యాకప్ యువర్ కోడ్ అంటారు. నాట్ ఓన్లీ డేటాబేస్, బ్యాకప్ యువర్ కోడ్ అని అంటారు. బిఫోర్ యూ కమిట్ ప్లీజ్ బ్యాకప్ యువర్ కోడ్ అని అంటాడు. ఎవరు? మేనేజర్ అంటాడు.
తర్వాత నువ్వు మర్జీ చేసేటప్పుడు ఇష్యూ రావచ్చు, సంథింగ్ రావచ్చు. బిఫోర్ దట్ నీ కోడ్ నువ్వు ఏదైతే చేంజ్ చేసావో కీప్ ఇట్ ఇన్ సపరేట్ ఫోల్డర్. ఆ ఫైల్స్ ఏవైతే కాపీ చేసావో ఇన్ కేస్ నువ్వు మధ్యలో కమిట్ వచ్చి కోడ్ మొత్తం ఓవర్ రైడ్ అయిందనుకో, మొత్తం క్లీన్ చేసేసుకొని కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకొని మళ్ళీ నువ్వు చేయొచ్చు. బ్యాకప్ అంటే తీసుకొని పక్కలో పెట్టుకోవడం, అంటే వేరే ఫోల్డర్లో పెట్టేసేయాలి. ఓకే, అంటే ఏదైనా ఇన్ కేస్ ఎడిట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ అయితే యూ కెన్ గో అహెడ్ అండ్ యూ కెన్ రిఫర్ ద ప్రీవియస్ చేంజెస్. దట్ ఈస్ వాట్ బ్యాకప్. ఇక్కడ డేటాబేస్ బ్యాకప్ అంటే ఏంటి, డేటాబేస్లో ఎప్పటికీ కీప్ అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో దాన్ని ఏం చేస్తారంటే సమ్ టైమ్స్ డేటాబేస్ టేబుల్స్ని బ్యాకప్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఏంటంటే లెట్స్ సే నేను ఐ వర్క్ ఫర్ ద సిటీ బ్యాంక్ అప్లికేషన్. సిటీ బ్యాంక్లో ట్రేడింగ్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది. అక్కడ ఏంటంటే పర్ డే ఐ విల్ గెట్ 10,000 ఆఫ్ రికార్డ్స్ ఇన్ టు డేటాబేస్. ఓకే, ఈక్విటీస్ ఈరోజు కొంటారు, ఆర్డర్ ప్లేస్ చేస్తారు, అమ్ముతారు, స్టాక్ మార్కెట్లో డైలీ యూ విల్ గెట్ ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్. బట్ ఏంటి, వన్ సర్టెన్ టైమ్ ద డేటాబేస్ టేబుల్ గోయింగ్ టు ఇంక్రీజ్ హ్యూజ్ కదా. ఒక రోజుకి 10 lakhs రికార్డ్స్ వస్తే సో ఒక 3 months ఎన్ని రికార్డ్స్ అవుతాయి, టెరాబైట్స్ ఆఫ్ డేటా అవుతుంది. ఓకే, టేబుల్ డేటా పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ అనేది స్లో అవుతుంది. సమ్ టైమ్స్లో ఏమవుతుంది అంటే ఐ డోంట్ వాంట్ ద ప్రీవియస్ డేటా విచ్ ఆర్ యాడెడ్ బిఫోర్ 3 months, విచ్ ఆర్ యాడెడ్ బిఫోర్ 6 months, విచ్ ఆర్ యాడెడ్ బిఫోర్ 1 year. ఐ డోంట్ హ్యావ్ ఎనీ యూసేజ్. ఇప్పుడు ఏమంటారంటే కెన్ యూ డూ ద డేటాబేస్ పర్జ్ అని అంటారు. పర్జ్ జాబ్ రాస్తాం డేటాబేస్ జావాతోటి. ఈ టేబుల్కి పర్జ్ జాబ్ రాయంటే ఏంటంటే పర్జ్ మీన్స్ ఏంటంటే నువ్వు ఆల్రెడీ 6 months కింద యాడ్ అయిన డేటా ఉంటుంది కదా, ఎలా ఐడెంటిఫై చేస్తారు 6 months కింద రికార్డ్ యాడ్ అయిందా లేదా అని. బేసికలీ వీ విల్ హ్యావ్ క్రియేట్ డేటా కాలం ఉంటుంది కదా. ప్రతి టేబుల్ యాడ్ చేసేటప్పుడు జనరల్గా ఎనీ ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్లో ఒక కాలం నేమ్ ఏం పెట్టుకుంటారంటే క్రియేట్ డేట్, క్రియేటెడ్ బై, అప్డేట్ డేట్, అప్డేటెడ్ బై. దోస్ ఆర్ డిఫాల్ట్ ఫీల్డ్స్. ఓకే, ఏదైనా ట్రాక్ చేస్తే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ట్రాక్ చేయాలి కదా. ఏదైనా అప్డేట్ చేస్తే దానికోసం ఈ 4 columns ఏ టేబుల్ అయినా బై డిఫాల్ట్లో ఉంటాయి. ప్రొడక్షన్లో అయినా, ప్రాక్టీస్ అప్లికేషన్లో అయినా, వేరెవర్. ఒకప్పుడు ఏం చేస్తారంటే క్రియేటెడ్ రికార్డ్ బిఫోర్ 6 months అని అన్నారు అనుకో, నాకు ఆ రికార్డ్స్ అన్నీ వస్తాయి కదా, వాటిని అన్నింటినీ ఫస్ట్ బ్యాకప్ తీసేసుకొని, బ్యాకప్ అంటే డేటా అంతా పుల్ చేసుకొని ఒక ఫైల్లో పెట్టేసుకొని ఆ డేటా అంతా డిలీట్ చేసేస్తారు. దిస్ ఈజ్ డేటాబేస్ పార్ష్. బ్యాకప్ అంటే అదే, అంటే ఇప్పుడు డేటాబేస్ని బ్యాకప్ చేయాలి. ఇప్పుడు ఏంటి, మన అశోక్ ఐటీ మనకు ఒక న్యూ డేటాబేస్, ఒక అప్లికేషన్, కొత్త అప్లికేషన్ చేస్తాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ ఉంది, వీ బిల్డ్ ఏ న్యూ అప్లికేషన్. ఆ న్యూ అప్లికేషన్స్ అప్లై చేసినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ మీద అప్లై చేస్తే ఏమవుతుంది, సమ్ డేటా మనం రన్ చేసామనుకో, కాలమ్స్ అప్డేట్ చేసాము, కొత్త టేబుల్స్ క్రియేట్ చేసాము, అవన్నీ అప్డేట్ అవుతాయి కదా జావా రన్ చేయము. సో ప్రీవియస్ అప్లికేషన్ వర్క్ అవుతుంది, రైట్. సో దానికి ఏం చేస్తారంటే డేటాబేస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ మొత్తం డేటాబేస్ని బ్యాకప్ పెట్టుకొని సమ్ రీనేమ్ ఇచ్చుకుంటారు, కరెక్ట్. సో ఆ డేటాబేస్ బ్యాకప్ అంటే సేమ్ డేటాబేస్ అందులో ఉన్న టేబుల్స్ అన్నింటినీ కాపీ విత్ డేటా చేసేసుకొని బ్యాకప్ పెట్టుకొని wherever I want, I will execute. If నాకు న్యూ డేటాబేస్ వల్ల ఇష్యూ వస్తే మళ్ళీ ఏం చేస్తా, I will roll back to the old database. That is database backup. డేటాబేస్ బ్యాకప్ ఎవరు చేస్తారు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ చేస్తుంటారు. ఇంపోర్ట్ చేయడం, అప్డేట్ చేయడం, ఇవన్నీ ఎవరు చేస్తారు, డేటాబేస్ DBA అండి, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, దీన్ని ఎలా చేస్తారంటే, ఓకే వాట్ ఇస్ ద సింటాక్స్, బ్యాకప్ చేయడానికి బ్యాకప్ డేటాబేస్ నేమ్ గెట్ చేయొచ్చు మీరు, పెద్ద ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు. టు డిస్క్ అని చెప్పి ఇక్కడ వీ షుడ్ గివ్ ద ఫైల్ పాత్. ఓకే, ఈ క్వెరీ రన్ చేస్తే ఏమవుతుంది, నీ డేటాబేస్ అంతా ఇంపోర్ట్ చేసి ఒక .txt ఫైలా .csv ఎలా సెలెక్ట్ చేసుకుంటూ అలా డేటా అంతా విత్ టేబుల్ ఎంటర్ చేసిన డేటాతో ఇన్సైడ్ క్వరీస్ అన్నింటినీ, డేటాను డైరెక్ట్ ఇవ్వదు, ఇన్సైడ్ క్వరీస్ ఇస్తుంది. ఓకే, మళ్ళీ అది ఇంపోర్ట్ చేసుకోవాలి, మళ్ళీ మనం డేటాబేస్ ఇంపోర్ట్ చేసామంటే ఇన్సైడ్ క్వరీస్ అని ఇన్సైడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఓకే, దాన్ని డేటాబేస్ బ్యాకప్ అని అంటారు. ఓకే, డేటాబేస్ బ్యాకప్ ఎందుకు చేయాలి, ఎప్పుడైనా మైగ్రేషన్స్ కానీ సమ్ కొత్తగా చేసాము దీనివల్ల ప్రీవియస్లీ డిస్టర్బ్ అవుతుందేమో అనే కేసు వస్తే ఆ కేసులో మనం డేటాబేస్ బ్యాకప్ను చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ తర్వాత ఈ వరకు నార్మల్ వింతే డేటాబేస్లో దీన్ని మనం డేటాబేస్ క్వరీస్ 3 ఉంటాయి. ఒకటి క్రియేట్ డేటాబేస్, డ్రాప్ డేటాబేస్, బ్యాకప్ ద డేటాబేస్. ఓకే, ఇంతకన్నా వీ షుడ్ రీనేమ్ చేయొచ్చు డేటాబేస్ నేమ్. ఓకే, ఏంటి ఎలా రీనేమ్ చేయొచ్చు, రీనేమ్ డేటాబేస్, ఓల్డ్ నేమ్ అండ్ న్యూ నేమ్.
ఇన్ కేస్ డేటాబేస్ నేమ్ కనుక నువ్వు మార్చుకోవాలంటే దట్స్ బేసిక్ సింటాక్సెస్. ఇక్కడ నుండి మనకి ఏంటి అంటే మనం మోస్ట్ ఫ్రీక్వెంట్ యూజ్ చేసేసి ఇక్కడ నుండి వస్తాయి, ఇక్కడ నుండి వస్తాయి. ఓకే 22 పెట్టేసాయి, 22 పెట్టేసి మొత్తం డౌన్ చేసేసి నాకు వస్తుంది మీకు రాదేసి స్వింగ్ పెట్టాము డైరెక్ట్ పెట్టేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంది కదా. ఓకే మీకు వస్తుందా, నాకు వస్తుంది. ఓకే ఫైన్. సో డేటాబేస్. ఓకే డేటాబేస్ ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ వీ షుడ్ క్రియేట్ ద టేబుల్. ఓకే క్రియేట్ టేబుల్, క్రియేట్ ఏ టేబుల్. ఓకే క్రియేట్ టేబుల్ చేయడానికి సింటాక్స్ ఏంటి? ఓకే వాట్ ఈస్ ద సింటాక్స్ టు క్రియేట్ ద టేబుల్? కెన్ యూ టెల్ మీ? క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏంటి మనకి ఇక్కడ? ప్లేస్ హోల్డర్. టేబుల్ నేమ్ ప్లేస్ హోల్డర్. తర్వాత యూ షుడ్ ఓపెన్ ద సర్కిల్ బ్రాకెట్. ఓకే తర్వాత ఏంటి ఇక్కడ వాట్ ఆర్ ద కాలమ్? టేబుల్ అంటే ఏంటి మనకు? వి నో రైట్, కాలమ్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి. ఫస్ట్ వీ షుడ్ గివ్ ద కాలమ్ నేమ్. ఓకే జనరల్గా ఏముంటుందంటే ఇక్కడ కాలమ్ 1 అనుకుంది. కాలమ్ 1 దాని డేటా టైప్ ఏంటి? డేటా టైప్ అంటే ఏంటి తెలుసు కదా, ఇంటీజరా, స్ట్రింగా, వాట్ యూజ్. నెక్స్ట్ కాలమ్ what happened? So data type, sorry, data type 2. Okay each column ni you should separate with the comma. Okay last column ki you no need to mention the comma. That is JSON lo same, JSON lo kuda same kada. JSON రాసేటప్పుడు కూడా లాస్ట్ కాలమ్ కి మనకు we don't need the comma to last. ఇలా మనకు సో అండ్ సో కాలమ్స్ ఉంటాయి. ఫైనల్గా వాట్ వీ డూ, వీ హ్యావ్ టు ఎన్క్లోజ్ దిస్ విత్ ద క్లోజ్డ్ సర్కిల్ బ్రాకెట్. ఓకే దిస్ ఈస్ వే ఆఫ్ క్రియేటింగ్ ద డేటాబేస్ టేబుల్. ఓకే క్లియర్? ఎనీ డౌట్స్? ఓకే let me, I want to create one table. Okay సో నాకు 420కి గుర్తు చేయండి, ఆలోపు వి డిస్కస్ ఇట్. నాకు పర్సన్ టేబుల్స్ని ఇప్పుడు క్రియేట్ చేయాలి. ఐ వాంట్ టు క్రియేట్ ద పర్సన్ టేబుల్. హౌ కెన్ ఐ క్రియేట్ ద పర్సన్ టేబుల్? జస్ట్ టెల్ మీ. పర్సన్స్ క్రియేట్. ఎప్పుడైనా డోంట్ పుట్ ద ప్లూరల్ వర్డ్ టు ద టేబుల్ నేమ్. ఓకే సింగిల్ వర్డ్ ఇవ్వాలి, ప్లూరల్ ఇవ్వకూడదు. ఓకే నౌన్ టేబుల్ నేమ్ ఏంటిది? నౌన్. ఆబ్జెక్ట్ నేమ్స్ ఇవ్వద్దు. ఓకే సరే వెబ్ నేమ్స్ ఇవ్వద్దు టేబుల్స్కి. వెబ్ నేమ్స్ అంటే ఏంటి? కస్టమర్ అంటాం. ఓకే యాక్షన్ ఏమి ఇవ్వద్దు. ఓకే కస్టమర్ ఇస్ అన్ ఏంటది? ప్రొనౌన్స్ కాదు, దాన్ని ఏమంటారు? డైరెక్ట్ నౌన్ ఉంటాయి, ఇండైరెక్ట్ నౌన్స్ ఉంటాయి కదా. ఓకే కస్టమర్ ఈజ్ ఇండికేటింగ్ ద కస్టమర్ నేమ్స్ కదా. ఓకే అలాంటి చేయొచ్చు. క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ ఏంటి? create table name I want to create person table. So tarvata enti we should open the circle bracket. ఈ పర్సన్లో నేను ఏమని చేయాలనుకుంటున్నా అంటే I want to create a person ID. ఫస్ట్ ఏంటి? ID means టైప్ పెట్టి ఇంగ్లీష్. ఓకే ఇన్ కేస్ మీరు రాంగ్ రాసేసిన నోట్ ప్యాడ్ ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ ఆ కీవర్డ్ లేదు డేటాబేస్లో. ఓకే నెక్స్ట్ ఏంటి? ఐ వాంట్ టు గివ్ ఫస్ట్ నేమ్, ఫస్ట్ అండర్స్కోర్ నేమ్, ఫస్ట్ అండర్స్కోర్ నేమ్. సో టైప్ ఏంటి ఇక్కడ? వార్క్యార్. ఓకే ఆటోమేటిక్గా సజెస్ట్ చేస్తుంది చూసావా? వార్క్యార్. నోట్ ప్యాడ్ కూడా కేవలం. సో ఈ వార్క్యార్లో వీ షుడ్ మెన్షన్ ద సైజ్. మన జావాలో
ఆటోమేటిక్గా డేటా టైప్ సెలెక్ట్ చేయగానే దానికి ఒక ప్రీ డిఫైన్డ్ సైజ్ ఉంటుంది. డిడ్ యూ అండర్స్టాండ్? డేటాబేస్కి జావాకి డిఫరెన్స్ ఏంటంటే నువ్వు స్ట్రింగ్ అని పెట్టగానే ఆటోమేటిక్గా స్ట్రింగ్ సైజ్ తీసేసుకుంటుంది, ఒక డిఫాల్ట్ సైజ్ ఉంటుంది. ఇంటీజర్ అని పెట్టగానే ఇంటీజర్ సైజ్ తీసేసుకుంటుంది. బట్ కమ్స్ టు ద డేటాబేస్, ఈవెన్ దో నువ్వు సైజ్ మెన్షన్ చేసినా, టైప్ మెన్షన్ చేసినా దాని సైజును మెన్షన్ చేయాలి. ఇట్స్ అ స్ట్రింగ్ బట్ హౌ మెనీ క్యారెక్టర్ ఇట్ షుడ్ అలౌ. ఇప్పుడు నాకు ఫస్ట్ నేమ్ బేసికల్గా ఎంత ఉంటుంది? ఎందుకు ఇది డేటాబేస్ అంటేనే మనం మెమొరీని వేస్ట్ చేస్తున్నాం కదా. మ్యాక్స్ 20 క్యారెక్టర్స్ ఉంటుంది కదా, అంతకన్నా ఎక్కువ ఛాన్స్ ఉందా? 20 క్యారెక్టర్స్. తర్వాత ఏముంటుంది? లాస్ట్ నేమ్ ఆల్సో varchar, దీనికి ఆల్సో వీ కెన్ గివ్ 20. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఐ వాంట్ టు గివ్ అడ్రస్ ఆర్ సిటీ, ఓకే, ఆర్ సాలరీ. ఓకే, నెక్స్ట్ ఏంటి? అడ్రస్ అని ఇచ్చేస్తున్నాం. అడ్రస్ varchar, ఇక్కడ ఒక 255 క్యారెక్టర్స్ ఇస్తున్నాను. సో ఐ క్లోజ్ దిస్. అది ఇంకేమైనా ఫీల్డ్స్ యాడ్ చేసుకున్నా విల్ హ్యావ్ సిటీ ఆల్సో. అడ్రస్ varchar ఇచ్చారు, సిటీ ఆల్సో. సాలరీ ఆర్ ప్రైస్, వాట్ ఎవర్ సాలరీ. సాలరీకి ఏమి ఇవ్వాలి? ఫ్లోట్ ఉందా డేటాబేస్లో? డేటాబేస్ టైప్లో ఉందా? ఎస్, వీ హ్యావ్ ఎ ఫ్లోట్. ఇంకేమైనా డబుల్ ఉందా ఇక్కడ? వీ హ్యావ్ డబుల్ ఆల్సో ఉంది, వీ కెన్ గివ్ ఇట్. లేకపోతే అది ఆటోమేటిక్గా కీవర్డ్ని ఎనబుల్ చేయదు. క్లియరా? సో ఇక్కడ శాలరీ ఇస్తున్నాం, శాలరీ డబుల్లోనే ఇచ్చేద్దాం. దీనికి సైజ్ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉందా? నాట్ రిక్వైర్డ్. ఓకే, ఫైనా? సో ఐఎమ్ టేకింగ్ దిస్ వన్ అండ్ copy, go to the database and execute the table. మీరు ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ చేస్తే ఆటోమేటిక్గా అది సజెస్ట్ చేస్తుంది. ఓకే, అది ఏదైనా మిస్టేక్ చేస్తే ఏమంటుంది ఇక్కడ? నో డేటాబేస్ ఈజ్ సెలెక్టెడ్. ఫస్ట్ నువ్వు డేటాబేస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ డేటాబేస్కి సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఎలా చేయొచ్చు అంటే, ఫస్ట్ నువ్వు డేటాబేస్ చేసుకోవాలంటే యూజ్ డేటాబేస్ అని చెప్పి డేటాబేస్ నేమ్ ఇవ్వచ్చు. యూజ్ డేటా అంటే ఈ డేటాబేస్ని యూజ్ చేసుకొని నువ్వు క్రియేట్ చేయి. ఓకే, ఇలా చేయొచ్చు. సో డైరెక్ట్లీ రెండు సెలెక్ట్ చేస్తే దిస్ ప్రాబ్లమ్ విల్ గాన్. సరే, సగం సెలెక్ట్ చేశాను. ఓకే, యూజ్ అనగానే ఫస్ట్ దీన్ని హైలైట్ చేసింది. ఓకే, బోల్డ్లో వచ్చింది చూసారా? సో తర్వాత ఆటోమేటిక్గా టేబుల్ని క్రియేట్ చేసింది. టేబుల్స్లోకి వెళ్ళి చూస్తే వీ కెన్ జస్ట్ రిఫ్రెష్ ఇట్. వీ హ్యావ్ అ పర్సన్ టేబుల్. సో పర్సన్ టేబుల్ ఏమి ఇచ్చాము ఇక్కడ? సేమ్ మనం ఏదైతే సింటాక్స్ ఇచ్చామో వీ కెన్ సీ దట్ సింటాక్స్ హియర్, టేబుల్ సింటాక్సెస్. సో ఇక్కడ MySQLలో వీ హ్యావ్ ఏ 3 ఐకాన్స్ హియర్. ఇక్కడ ఏంటంటే ఇది సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ ఏం చేస్తుందంటే, నువ్వు DDL క్వరీస్, DML క్వరీస్ అని ఉంటాయి కదా. DDL క్వరీస్ ఏంటంటే ఆల్టర్ చేయొచ్చు, టేబుల్ నేమ్ కానీ టేబుల్ కాలమ్ నేమ్ కానీ. లేదు ఇప్పుడు నేను టేబుల్ సైజ్ తక్కువ తీసుకున్నాను, ఒక కాలమ్ సైజ్, ఐ వాంట్ టు ఇంక్రీజ్ ఇట్, అది సెట్టింగ్స్లోకి వెళ్ళి మార్చవచ్చు. లేదు నువ్వు ఓన్లీ టేబుల్లో డేటా మార్చేయాలంటే ఇక్కడ గ్రిడ్ లాగా కనిపిస్తుంది కదా, టేబుల్ లాగా. ఈ టేబుల్ అనగానే ఇక్కడ టేబుల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్గా నువ్వు మార్చేసుకోవచ్చు, సేవ్ చేయొచ్చు. బికాజ్ ఈ అప్లికేషన్ ఆ ఫీచర్ ఇస్తుంది. కానీ జావా కోడ్తో రాసేటప్పుడు వీ షుడ్ గో హెడ్ విత్ ద పోజో క్లాసెస్ ఓన్లీ. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఇన్వెంటరీస్ యాడ్ చేయాలి, డేటాబేస్కి ఇస్తే మాత్రం అది ఎంట్రీ యాడ్ చేస్తుంది. క్లియర్? సో ఇక్కడ ఇది చేయొచ్చు. నెక్స్ట్ లేదా ఐ డోంట్ వాంట్ మాడిఫై ద డేటా, ఐ వాంట్ టు మాడిఫై ద టేబుల్ స్ట్రక్చర్. అప్పుడు ఏంటి, ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ ఉందా, సెట్టింగ్ ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అక్కడ సో ఇలా మీకు ఒక ఫామ్ ఇస్తుంది. ఓకే, ఈ ఫామ్లో నువ్వు యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ చూపిస్తుంది. ఇవి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోగానే ఆ కాలం నేమ్ ఏంటి అంటే, మనం ఫస్ట్ కాలం నేమ్ ఏంటిది? పర్సన్ ఐడి.
దాని డేటా టైప్ ఏంటి? నల్. డిఫాల్ట్ నల్ అలో చేయొచ్చా? ఇట్స్ అన్ అలోయింగ్, మనం నాట్ నల్ అని పెట్టలేదు కదా, కాబట్టి ఇది అలోయింగ్ ద నల్స్. ఓకే, ఇక్కడ నాట్ నల్ అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, ఏమవుతుంది? ఇది ఇక్కడ ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ అయింది అంటే వీఆర్ ఆల్టరింగ్ ద టేబుల్ స్ట్రక్చర్. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? సేవ్ కాగానే ఇక్కడ నాట్ నల్ అని ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, లేదు నువ్వు పీకే అంటే ఏంటి? ప్రైమరీ కీ, నాట్ పవన్ కళ్యాణ్. ఓకే, ప్రైమరీ కీ. ఓకే, యూకీ అంటే యూక్యూ అంటే యూనిక్. ఇవన్నీ ఏంటి? డేటాబేస్ కన్స్ట్రైంట్స్ అంటే ఏంటి? డేటాను సేవ్ చేసే ముందు సమ్ కన్స్ట్రైన్ అప్లై చేస్తారు, సమ్ కండిషన్ అన్నట్టు కన్స్ట్రైన్ అంటే. ఓకే, యూనిక్ అంటే ఓన్లీ అంటే ఈ డేటాబేస్లో ఈ రోలో ఈ కాలంలో ఉండేటన్ని యూనిక్గా ఉండాలి. ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 2, థర్డ్ 4, థర్డ్ రోలో కూడా నువ్వు 2 యాడ్ చేసావంటే ఏం చేస్తుంది? ఇది ఆల్రెడీ దట్ కైండ్ ఆఫ్ డేటా ఈజ్ దేర్ ఇన్ దిస్ కాలం. ఓకే, అలో చేయదు, యూనిక్ కాలం అన్నట్టు. ఓకే, ఫీల్డ్లో మనకు ఐడి, ఇప్పుడు ఐడి అనుకో యూనిక్ ఉంటుంది కదా. వాట్ ఈస్ పీకే? వాట్ ఈస్ ఎన్ఎన్? ఎన్ఎన్ అంటే నాట్ నల్. వాట్ ఈస్ యూక్యూ అంటే యూనిక్. ద కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ అండ్ యూనిక్ ఈజ్ కాల్డ్ పీకే. ఎన్ఎన్ ప్లస్ యూక్యూ ఈజ్ ఈక్వల్ టు పీకే. అంటే నాట్ నల్ యూనిక్ ఉంటే దాన్ని ప్రైమరీ కీ అంటారు. అన్ని కేసెస్లో ప్రైమరీ కీ పెట్టాల్సిన అవసరం లేదు. కొన్నిటికి యూనిక్ ఉండొచ్చు, కొన్నిటికి నాట్ నల్. కొన్నిటికి యూనిక్ ఉండాలి, కానీ నాట్ నల్ తీసేసాం ఏమవుతుంది? యూనిక్ పెట్టి అంటే ఒక నల్ని అలో చేస్తుంది. అది 1 null ఆల్సో యూనిక్, రైట్? సెకండ్ నల్ను అలో చేయదు. సో వాట్ ఈస్ బి? వాట్ ఈస్ యూఎన్? వాట్ ఈస్ జెడ్ఎఫ్? వాట్ ఈస్ ఏఐ? ఏఐ ఏంటంటే ఆటో ఇంక్రిమెంట్, మోస్ట్ యూజ్ చేస్తుంది. ఓకే, దీన్ని బ్లాబ్ ఆబ్జెక్ట్ అంటారు. ఓకే, బ్లాబ్ అంటే ఇమేజ్ కైండ్ ఆఫ్ ద. ఓకే, ఇవన్నీ మన క్రియేట్. యూఎన్ అంటే జెడ్ఎఫ్ అంటే మీరు నాకు చెప్పాలి. ఐ డోంట్ యూజ్ ఎనీవేర్. యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ యూజ్ ఎనీవేర్. వాట్ ఈస్ UN and ZF? This is question to you. ఓకే, సో ఇక్కడ AI మాత్రం డెఫినెట్గా యూజ్ చేయాలి. ఏంటది? ఆటో ఇంక్రిమెంట్. అంటే మనం టేబుల్లో సెకండ్ రో యాడ్ చేస్తున్నాం అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ రో వాల్యూ ఏంటో చూసేసుకున్నది ఆటో ఇంక్రిమెంట్ చేసేసుకుంటాం. ఒక వాల్యూ ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి ఇది డెఫినెట్గా ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం అక్కడ హైబర్నెట్లో ద్వారా క్వరీస్ రాస్తున్నా కూడా అక్కడ ఇది డెఫినెట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఆటో ఇంక్రిమెంట్ ట్రూ చేసేసుకొని అప్లై అనగానే మనకి ఇక్కడ ఆల్టర్ క్వరీ ఇచ్చింది ఇక్కడ. ఓకే, ఆల్టర్ క్వరీ ఇదేంటి? డిడిఎల్ఆ డిఎంఎల్ఆ? డిఎంఎల్ అంటే ఏంటి? మ్యానిపులేషన్. ఇక్కడ డేటాను మ్యానిపులేట్ చేస్తున్నామా? డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఓకే, డెఫినేషన్ మార్చేస్తున్నాం అంటే ఇది వరకు ఉన్నది ఇక్కడ ఏం చేస్తాం? ఇప్పుడు నాట్ నల్ చేస్తాం, ఆటో ఇంక్రిమెంట్. ఈ కాలం నేమ్ చేంజ్ ద కాలం అంటుంది ఆటోమేటిక్గా. ఓకే, సో అప్లై అనగానే ఏమవుతుంది? ఎక్స్క్యూటింగ్ ఫాలోయింగ్ విల్ నాట్ ఎక్స్క్యూటెడ్. ఓకే, సమ్ ఏదో ఇష్యూ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ప్రీకేని సెలెక్ట్ చేసుకోమని చెప్పింది, అది మ్యాండేటరీగా తీసుకోమని చెప్పింది. ఓకే, నాట్ నల్ ఆటోమేటిక్గా అయిపోయింది. ఈ నాట్ నల్ కూడా అవసరం లేదు మనకు. ఓకే, ప్రైమరీ కీ అనగానే నాట్ నల్ ఇగ్నోర్ చేసేసింది చూడు ఇక్కడ కదా. పీక్ ఆటోమేటికలీ విల్ టేక్ నాట్ నల్. సో ఒక నాట్ నల్ అవసరం లేదు ఇక్కడ. ఆటోమేటిక్గా టేబుల్ సింటాక్స్ మారిందా? సో దిస్ ఈజ్ డిడిఎల్ క్వరీస్. ఓకే, విల్ సీ నవ్ ఏంటి మనకు ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డ్రాప్ చేయాలి. ఇక్కడ మనం యూఎన్ కాబట్టి రైట్ క్లిక్ చేసి వీ కెన్ క్రియేట్, డ్రాప్ ఆర్ రిఫ్రెష్, వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. ఓకే, టేబుల్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, యూ క్యాన్ డిలీట్ ద టేబుల్ ఆర్ డ్రాప్ ద టేబుల్, ట్రంకేట్ ద టేబుల్. ఎందుకంటే ఈ ఫ్రేమ్వర్క్ ఈ అప్లికేషన్ ప్రొవైడ్ చేసింది ఈ ఆప్షన్. బట్ డేటాబేస్ మనం జావాతో చేసేటప్పుడు మనకు అలాంటి ఆప్షన్స్ ఉండవు కదా. వీ షుడ్ రైట్ ద క్వరీస్. ఓకే, యూఐ ఉంది కాబట్టి ప్రొవైడ్ చేస్తుంది. యూఐలో నుండి డైరెక్ట్ మనం ఆపరేషన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ క్వరీ ఏంటి? మోస్ట్ డ్రాప్ ద టేబుల్. డ్రాప్ ద టేబుల్ అంటే ఏం చేయాలి? వాట్ ఇస్ ద సింటాక్స్ టు డ్రాప్? టు డ్రాప్ ద టేబుల్ we need to use drop table name. Okay,
డైరెక్ట్ టేబుల్ నేమ్ ఇచ్చేసి వీ కెన్ డ్రాప్ ఇట్. తర్వాత ఆల్టర్ ద టేబుల్. ఆల్టర్ ద టేబుల్ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆల్టరింగ్? మాడిఫైయింగ్ ద కాలమ్స్. కాలమ్స్ మాడిఫై చేసాం కదా, దట్స్. సో దీన్ని ఆల్టర్ చేయొచ్చు అంటే టేబుల్ను కాలమ్ యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు. మాడిఫై ఎప్పుడు చేస్తాము? డేటా సైజ్ కనుక ఇంక్రీజ్ చేయాలనుకో మాడిఫై చేస్తాం. సేమ్ కాలమే కావాలి, ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ డేటా, అప్పుడు మాడిఫై అనేది యూజ్ చేస్తాం. ఓకే, సమ్ కేస్లో ఐ వాంట్ టు డిలీట్ ద టేబుల్, సారీ కాలమ్. ఓకే, ఆల్టర్ ఎప్పుడు? టేబుల్ ఆల్టర్ అంటే టేబుల్లో కాలమ్స్ గురించి మాట్లాడుతుంది. ఓకే, ఆల్టర్ క్వరీస్ ఆల్వేస్ టాక్ అబౌట్ ద టేబుల్ కాలమ్స్. టేబుల్ నేమ్ను ఆల్టర్ చేయలేము, రీనేమ్ అంటారు దాన్ని, రీనేమ్ టేబుల్ అంటారు. ఓకే, కాలమ్ నేమ్స్ మాత్రం రీనేమ్ చేస్తే ఏమంటారు? ఆల్టరింగ్ అంటారు. ఎందుకంటే టేబుల్ మెటా డాటాను మాడిఫై చేస్తున్నాము. గాట్ ఇటా? టేబుల్ నేమ్ రీనేమ్ చేయాలంటే జస్ట్ రీనేమ్ అనే క్వరీ రాసేసేసి టేబుల్ రీనేమ్ టేబుల్ ఓల్డ్ నేమ్ న్యూ నేమ్ అని ఇచ్చేస్తే న్యూ నేమ్కి ఆటోమేటిక్గా అది సేమ్ డేటాబేస్కి ఎలా ఇస్తున్నాము, టేబుల్ క్రియేట్ కూడా టేబుల్ నేమ్ కూడా అలానే ఇచ్చేస్తాం. క్లియరా? సో ఇప్పుడు ఆల్టర్ అంటే ఏంటి? ఒక కాలమ్ని యాడ్ చేయాలంటే వీ కెన్ యాడ్ ఇట్. ఓకే, ఇప్పుడు సింపుల్ ఇక్కడికి వెళ్తున్నాను. సో ఇక్కడికి వెళ్ళి ఈ టేబుల్ ఉంది, నాకు ఈ టేబుల్ ఫస్ట్ నేడికి వెళ్ళాలి, వీడికి వెళ్ళాలి, రైట్? సింటాక్స్లోకి వెళ్ళాలి. సరే, వీడికి వెళ్ళి ఐ వాంట్ టు యాడ్ ద న్యూ నేమ్. ఓకే, టేబుల్. ఓకే, I want to add the city. Okay, city data type ఏంటి? var ఓకే, తర్వాత డిఫాల్ట్ వాల్యూ ఏమైనా ఉంటే డిఫాల్ట్ వాల్యూ. ఓకే, సో ప్రైమరీకి తీసేసిన సరే ఇక్కడ అది ఉంది యాక్చువల్గా, ఇది డ్రాప్ చేసుకునే ఛాన్సెస్ లేదు. ఇది దీన్ని బగ్ రేజ్ చేయొచ్చు. టెస్టర్స్ ఏం చేస్తారు? ఇదే నువ్వు ఏ బిల్డ్ చేసావు, నాకు కనీసం ఇది ఎడిటబుల్గా లేదు, వరస్ట్గా ఉంది, దీన్ని కొంచెం మార్చు, కష్టం, యూజర్కి అర్థమయ్యేలాగా లేదు కదా. మన టెక్నికల్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అంటే యూజర్కి అర్థం అవుద్దా? నార్మల్ యూజర్కి అవ్వదు కదా. ఓకే, సిటీని యాడ్ చేసాను ఇక్కడ, సిటీ కదా ఇది, సిటీ యాడ్ అయింది, ఆల్రెడీ యాడ్ చేసాము సిటీ యాడ్ చేయలేదు. ఓకే, ఇక్కడ సిటీ అనే కాలం యాడ్ అయింది. ఓకే, దీన్ని నాట్ నల్ పెట్టాను. నేను ఇప్పుడు ఇంట్ అనకుండా ఐ విల్ టేక్ var char 20 ఇచ్చేద్దాం. ఓకే, అప్లై. సో ఇప్పుడు ఏముంటుంది? ఇది ఆల్రెడీ ఆ ఫస్ట్ కాలం సెలెక్ట్ అయింది కాబట్టి చేంజ్ అని వచ్చింది ఇక్కడ. ఓకే, మనం ఫస్ట్ పర్సన్ ఐడి సెలెక్ట్ చేసుకుని మార్చాం కాబట్టి దాన్ని చేంజ్ అంటుంది. బట్ వీ షుడ్ నాట్ డూ దిస్. ఓకే, మన ఐడిని మార్చొద్దు, మనం న్యూ ఎంట్రీకి యాడ్ చేయాలి. డోంట్ సేవ్, we'll choose this. మనం క్వరీ రాలేదు. ఓకే, ద క్వరీ వే ఎంత బాగాలేదు. ఇలా మనం ఫైల్ నేమ్ సేవ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఇక్కడ టేబుల్ .sql ఫైల్ అవుతుంది. ఏంటిది? క్వెరీస్ అని ఇచ్చేసుకోండి, క్వెరీస్. ఓకే, ఇప్పుడు అది ఎక్కడ సమ్వేర్ క్లోజ్ అయింది ఫైల్. ఓపెన్ చేసుకోవాలంటే ఓపెన్ ఫైల్, ఓపెన్ SQL స్క్రిప్ట్ ఫైల్. మనం ఆల్రెడీ ఇక్కడ బై డిఫాల్ట్గా అది డేటాబేస్ ఎక్కడ డెస్క్టాప్ నుంచి సేవ్ అయింది కాబట్టి అక్కడ నుండి చేసే. ఎందుకు సేవ్ చేయాలి అని అంటే వీడు క్లోజ్ చేయండి ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా ఇది క్లోజ్ అయిపోతుంది క్వెరీస్ కూడా. నీకు మళ్ళీ బ్యాకప్ కావాలంటే నువ్వు ఫైల్ ఇన్సర్ట్ స్క్రిప్ట్ ఫైల్ని నువ్వు సేవ్ చేసి పెట్టుకోవాలి ఎక్కడ ఒక లొకేషన్, మళ్ళీ తర్వాత ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకే,
సో బేసికల్గా ఆల్టర్ క్వెరీ సింటాక్స్ ఏంటి అంటే ఇక్కడ ఏంటి చెప్పండి. ఫస్ట్ ఆల్టరేషన్ అంటారు కదా, మనం ఆల్టరేషన్కి వాటి ఎక్కడ యూజ్ చేస్తాం, మోస్ట్ ఆఫ్ ద టైంలో మిషన్స్ దగ్గర యుద్ధం ఆల్టరేషన్ అని, రైట్. ఆల్టరేషన్ అంటే ఏంటి, ఉన్నదాన్ని సైజ్ పెంచాలి లేదా తగ్గించాలి, ఫిట్ చేయాలి, లూజ్ చేయాలి, సంథింగ్ ఆల్టరేషన్ అంతే కదా. సో ఇక్కడ కూడా ఆల్టర్ కీవర్డ్ దానికి యూజ్ చేస్తాం. ఆల్టర్ ద టేబుల్, దేని ఆల్టర్ చేయాలి, ఐ వాంట్ టు డూ ద టేబుల్. టేబుల్ నేమ్, ఏ టేబుల్ నేమ్, పర్సన్ అనే టేబుల్ నేమ్ అనుకో, లెట్స్ ఏ పర్సన్. ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది. వీడికి వచ్చినాక ఇక్కడ కీవర్డ్ మారుతుంది బేస్డ్ అప్ ఆన్ ద డిసిజన్. ఓకే, ఆల్టరేషన్ చేయమన్నావు, ఏం ఆల్టర్ చేయాలి నువ్వు, మనం ఆల్టరేషన్ చేయాలంటే ఏదో ఒకటి చెప్పాలి కదా, యాడ్ చేయాలా, డిలీట్ చేయాలా, ఇంక్రీజ్ చేయాలా, సంథింగ్ వీ షుడ్ సేట్ కదా. సో దాన్ని ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ అన్నా అనుకో, ఇక్కడ యాడ్ అంటారు. యాడ్ అంటే కొత్త కాలం యాడ్ చేయమని చెప్తాను. లేదు మోడిఫై అంటే ఎగ్జిస్టింగ్ కాలంని మోడిఫై చేయి. ఓకే, లేదు ఐ వాంట్ టు డిలీట్ ద ఎగ్జిస్టింగ్ కాలం. ద 3 చేయొచ్చు ఆల్టరేషన్స్లో. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాలంని మోడిఫై చేయొచ్చు, లేదా డిలీట్ చేయొచ్చు, న్యూ కాలంని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తా, ఐ వాంట్ టు యాడ్ ద న్యూ కాలం. యాడ్ తర్వాత ఏంటి ఇక్కడ మనం జనరల్గా కాలం యాడ్ చేయాలంటే ఏమి ఇవ్వాలి, ఫస్ట్ కాలం నేమ్ ఇవ్వాలి. ఐ వాంట్ టు యాడ్ ద సిటీ, దాని డేటా టైప్ ఏంటి, ఓఆర్క్యార్. దాని సైజ్ కూడా యూ వాంట్ టు గివ్ అండ్ మెన్షన్ ద సైజ్. ఓకే, క్లోజ్ ఇట్. దిస్ ఈజ్ వాట్ ఆల్టర్ క్వెరీ. ఓకే, డీ క్వెరీ తీసేసుకొని ఓకే గో హియర్ అండ్ ఎగ్జిక్యూట్. ఓకే, టేబుల్ ఆల్టర్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో ఇప్పుడు మనం టేబుల్ ఇక్కడ రిఫ్రెష్ చేసామనుకో ఏమవుతుంది, ఇక్కడ సిటీ కూడా యాడ్ అయిపోయింది ఓఆర్క్యార్. నువ్వు ఇక్కడ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ కాలమ్స్ ఏ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టేబుల్ సింటాక్స్ యూ కెన్ సీ హియర్ ఆల్టర్ అయిపోయింది. ఇప్పుడు నేనేంటి, దాని సైజ్ ఇంక్రీజ్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఆల్టర్లో లేదా సిటీ నేమ్ని మాడిఫై చేయాలి. మాడిఫై చేయాలన్నప్పుడు ఇక్కడ సింటాక్స్ ఏముంటుంది చెప్పండి, మీరే చెప్పాలి. మాడిఫైకి యాడ్కి డిఫరెన్స్ ఏంటి, సింపుల్ సింటాక్సెస్ ఇది యాడ్ చేయడానికి. ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఒక సర్టన్ ఎక్స్పీరియన్స్ వచ్చినాక కీవర్డ్స్ ఎవరు గుర్తుపెట్టుకోరు. ఓకే, వాడు చూడడానికి అర్థమైపోతుంది కాబట్టి గూగుల్ చేసి రాస్తాడు. ఓకే, ఎవరైనా కోడ్ సీనియర్స్ అయినా ఎవరైనా ఆడ అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్లో ఎవరు గుర్తుండదు. సార్ మేనేజర్ అయినా తెలియదు, ఆల్టర్ క్వెరీ సింటాక్స్ ఏంటో చూస్తాడు, బేస్డ్ అపాన్ ద క్వెరీ విల్ మాడిఫై ద క్లాస్ నేమ్స్ ఆర్ క్వెరీ, వాడికి ఏది కావాలో అది చేస్తాడు. ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు ఐ వాంట్ టు రీనేమ్ సిటీ టు సిటీ నేమ్. ఓకే, దాన్ని ఎలా చేయాలి, ఆల్టర్ సేమ్ టేబుల్ పర్సన్, ఇక్కడేమొస్తుంది ఇక్కడ రీనేమ్. కొన్నింటికి ఏమొస్తుంది మాడిఫై వస్తుంది. ఒరాకిల్ తీసుకున్నారనుకో మీరు, మాడిఫై అని వస్తుంది. ఇక్కడనే డేటాబేస్ ఫ్లేవర్స్ మారేది, కీవర్డ్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఒరాకిల్కి, పోస్ట్గ్రేస్కి ఇవన్నీ గుర్తుపెట్టుకోలేము మనం. ఓకేనా, కొన్నిట్లో టాప్ అని ఉంటుంది, టాప్ అనే కీవర్డ్ ఒరాకిల్లో టాప్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు. కానీ MySQLలో టాప్ కీవర్డ్ ఉండదు, లిమిట్ కీవర్డ్ ఒరాకిల్లో ఉంటుంది, ఇక్కడ ఉండదు. కొన్ని ఉంటాయి, కొన్ని కీవర్డ్స్ మాత్రం డేటాబేస్ వెండర్ని బట్టి కీవర్డ్స్ మారుతూ ఉంటాయి. ఓకే, బట్ ఇక్కడ ఏంటి, పర్సన్ టేబుల్ పర్సన్ రైట్, రీనేమ్. ఏంటి రీనేమ్ చేయాలి నేను, ఫస్ట్ సిటీ, కాలం ఏమంటే సిటీ. దీన్ని నేను దేనికి చేయాలి, టు సిటీ అండర్స్కోర్ నేమ్. ఓకే, ఇది ఉంటుంది. టూ ఈజ్ నాట్ ఇన్ వ్యాలిడ్ పొజిషన్ అంట. టేబుల్ పర్సన్ ఎందుకు, MySQL కదా నేను చెప్పేది. ఓకే, MySQL సింటాక్స్ ఉంటుంది. ఇదే ఇక్కడ డేటాబేసెస్ మార్చేది, డేటాబేస్ సింటాక్స్ మారేది ఎక్కడంటే ఇక్కడ ఆర్డర్. సారీ, ఇక్కడ రీనేమ్ అని ఉంటుంది. రీనేమ్ దీనికి సంబంధం లేదు, నేను ఇక్కడ SQL గురించి చూస్తున్నాను. ఓకే, ఇక్కడ రీనేమ్ కాకుండా ఏమంటే MySQLలో మోడిఫై అనాలి.
మాడిఫై. ఓకే, ఇక్కడ 2 అవసరం లేదు. తర్వాత ఏంటి, మామూలుగా ఓల్డ్ నేమ్ ఇవ్వాలి. ఏ కాలం నేమ్, దాన్ని సిటీ టు కాలం డేటా టైప్ మాడిఫై టేబుల్ అంటే టేబుల్ సింటాక్స్ ఇలా ఇచ్చేదా, 2 నేమ్స్ ఉంటుంది డైరెక్ట్ కాలం ఆల్టర్ టేబుల్ నేమ్ మాడిఫై కాలం నేమ్ ఇచ్చాడు. సిటీ నేమ్ అంటే ఏ కాలం మాడిఫై చేస్తారు. ఫస్ట్ వీ షుడ్ హ్యావ్ ద సిటీ నేమ్ అండి. సిటీ నేమ్ అనలేము ఇక్కడ, మాడిఫై. ఓకే, మాడిఫై తర్వాత మాడిఫై కాలం. ఓకే, ఏ కాలము, సిటీ టు సిటీ నేమ్. సిటీ నేమ్ అని డైరెక్ట్ ఇచ్చేసి, బట్ నాకు అర్థం కాదు ఏంటంటే విచ్ వన్ ఇట్ విల్ సెలెక్ట్. ఇక్కడ ఇలా ఇచ్చారు, ఇట్ ఇస్ వెరీ ఆల్టర్ టేబుల్ నేమ్ మాడిఫై కాలం నేమ్ డేటా టైప్ కాలం MySQL అని కొట్టలేదు మీరు, MySQL కొట్టారా, లేదు, ఇలా ఇవ్వాలి. ఓకే, ఏంటి ఆల్టర్ టేబుల్ పర్సన్ మాడిఫై కాలం సిటీ నేమ్ అంటే నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే విచ్ టేబుల్ ఇట్ విల్, విచ్ కాలం ఇట్ విల్ మాడిఫై. ఓకే, అన్నోన్ సిటీ నేమ్ అంటుంది. ఓకే, డేటా టైప్స్ ఇప్పుడు సిటీ ఇచ్చామనుకోండి. ఓకే, ఇవి ఓన్లీ లెంత్ మార్చడానికి అనుకుంటా. లెట్స్ సే ఆల్రెడీ మనం 20 ఇచ్చాం కదా, 20 విల్ మాడిఫై ద సైజ్. ఓకే, సైజ్ మార్చడానికి అది ఓన్లీ, కాలం నేమ్ రీనేమ్ చేయడానికి. రీనేమ్ అనేది కాలం నేమ్ రీనేమ్ చేయడానికి. ఓకే, అది ఆల్టర్లో మాడిఫై అంటే సైజుని మాడిఫై చేయడానికి. డ్రాప్ చేయాలంటే ఏంటి, వాట్ ఇస్ ద query we have to use alter table person ఇక్కడ డ్రాప్ కాలం నేమ్ కాలం నేమా మస్ట్ ఎస్ కాలం ఏం డ్రాప్ చేయాలి నేను, కాలం ఏంటది సిటీ. ఓకే, అండ్ సిటీ అనే కాలంని నేను డ్రాప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, డ్రాప్ ఇక్కడ సిటీ ఉంది, నువ్వు రిఫ్రెష్ చేయగానే సిటీ ఎగిరిపోయింది. ఓకే, మళ్ళీ యాడ్ చేసుకోవాలంటే ఓకే యాడ్ నేమ్. సో ఇవన్నీ బేసికల్గా అడగరు, ఇవి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ కావు ఇవి. ఆల్టర్ DDL క్వరీస్ నో బడీ కెన్ ఆస్క్ ఇవి. ఓకే, ఎందుకంటే టేబుల్ ఎప్పుడు మీరు క్రియేట్ చేయరు, అర్థమవుతుంది. మేబీ ఫ్రెషర్గా అడగవచ్చు. రియల్ టైమ్ సినారీస్లో టేబుల్ ఎలా యాడ్ చేస్తావు, ఆల్టర్ ఎలా చేస్తావు అని అడగరు. అడిగే క్వరీ అంటే టేబుల్ ఉన్న డేటాని ఎలా మ్యానిపులేట్ చేస్తావు, యూనియన్స్ ఎలా చేస్తావు, జాయింట్స్ ఎలా చేస్తావు, అదే హ్యాండ్స్ అని ఉంటాయి. ఎందుకంటే ఇవి మేము పెద్దగా ఒకసారి టేబుల్ డిసైడ్ చేసేటప్పుడే ఏం చేస్తాము, ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడు, అప్లికేషన్కి మేనేజర్ ఉంటాడు. ఓకే, వాళ్ళందరూ ఏం చేస్తారు, ఫస్ట్ ఒక డాక్యుమెంట్ రాయి టేబుల్ డిజైన్కి. ఏ కాలం నేమ్ తీసుకుంటావు, దాని డేటా టైప్ ఎంత తీసుకుంటావు, టేబుల్ నేమ్ ఏం తీసుకుంటావు, దాని సైజ్ ఎంత అని అందరూ ఉంటారు కదా. ఇలా ఒక డాక్యుమెంట్ రాసినాక దాన్ని రివ్యూ చేస్తారు. ఫస్ట్ మేనేజర్ రివ్యూ చేసి అక్కడ ఏదైనా మాడిఫై చేయాలంటే అక్కడే మాడిఫై చేస్తారు. అర్థమవుతుందా, బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ మేనేజర్ రివ్యూ చేస్తాడు. నువ్వు టేబుల్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నేను అడిగాను మళ్ళీ కాలమ్స్ మాడిఫై చేసే ఛాన్స్ రాదు రియల్ టైంలో. ఓకే, దీంట్లో ఆన్సర్ ఎందుకు లేరు డెవలపర్స్ అంటే అర్థమవుతుందా రీజన్. ఆల్టర్ కాలం నేమ్స్ కానీ ఆల్టర్ ఎందుకు ఉండదంటే నీకు ఈ ఛాన్స్ రాదు రియల్ టైంలో. నువ్వు టేబుల్ మన ఒక డాక్యుమెంట్ రాశాను, యూజర్ స్టోరీ రాగానే నాకు న్యూ టేబుల్ కావాలి. నా న్యూ టేబుల్ ఎలా ఉండాలి అంటే నేను ఆ టేబుల్ నేము, వాటి డేటా టైప్ ఏంటి, ఆ టేబుల్ నేమ్ ఏమి ఇస్తున్నాను, దాంట్లో ఐడి ఏంటి, దాంట్లో ప్రైమరీ కీ ఏంటి, రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నాయా. ఓకే, ఎలా రాస్తారు అని అంటే, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకో సో ఇది కనిపిస్తున్నా, ఈ స్క్రీన్ కనిపిస్తున్నా, స్క్రీన్లో నాది ఇది యూజర్ స్టోరీ ఇలా ఉంటుంది. యూజర్ స్టోరీ ఫస్ట్ నాకు ఇది ఒక టాస్క్ ఏంటంటే నేను డేటాబేస్ టేబుల్ని కూడా డిజైన్ చేయాలి. ఏంటది, ఇది డేటాబేస్ డిజైన్. ఓకే, ఈ డేటాబేస్ డిజైన్లో నేను ఇంకొక పేజ్ రాసాను. పేజ్ రాస్తే ఆటోమేటిక్గా పేజ్ లింక్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఈ స్టోరీకి అసైన్ అయిపోయి ఉంటుంది పేజ్ లింక్.
ఇంకొక కాన్ఫరెన్స్ పేజ్ అంటుంది, వికీ పేజ్ కానీ కాన్ఫరెన్స్ పేజ్. సరే ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇప్పుడు ఇష్యూస్ పేజెస్ ఇలా అంటే ఈ స్టోరీకి సంబంధించింది. ఓకే, దీన్ని జీరా అంటారు, జీరా టూల్ అంటారు. ఓకే, ఈ జీరా టూల్ ఏం చేయాలి, రియల్ టైంలో ఎలా ఉంటుంది చెప్తున్నా. యూ షుడ్ లెర్న్ దీస్ ఆల్సో. నువ్వు ఆడికెళ్ళి ఇలా రాయవు ఫస్టే. సో ఇక్కడ యూజర్ స్టోరీ ఉంటుంది. ఈ స్టోరీకి రిలేటెడ్ అంటే ఈ స్టోరీలో నేను ఇన్ని టాస్క్లు చేయాలి, ఎన్ని టాస్క్లు చేయాలి, ఇది బిగ్ స్టోరీ. ఓకే, ఈ స్టోరీలో సబ్ టాస్క్లని ఇన్ని సబ్ టాస్క్లు చేయాలి. ఈ సబ్ టాస్క్లు ఏంటంటే మళ్ళీ నాకు ఇక్కడ నేను డైలీ స్టాండప్ అంటే ఈరోజు ఏం చేస్తున్నాను, ఒక స్టాండప్ పేజ్ చేస్తున్నాను నేను టీంలో. ఇది ఒక పేజ్ రాసుకున్నాను. ఓకే, ఈ స్టాండప్ పేజ్లో ఏం చేస్తానంటే ఆ టీమ్మేట్స్ అందరూ ఏం చేస్తారండి అంటే ఈరోజు ఏం చేశాను, వాట్ డిడ్. ఓకే, దట్స్ ఓకే. సో ఇక్కడ వాట్ యూ డిడ్ ఎస్టర్డే, వాట్ యూ డూ టుమారో అనేది ఇక్కడ అప్డేట్ చేస్తాం. ఎందుకు ఇక్కడ లిఖితపూర్వకంగా పెడుతున్నాము? వర్డ్స్లో కూడా చెప్పవచ్చు కదా స్టాండప్లో. వై వీఆర్ రైటింగ్ ద డాక్యుమెంట్. రేపు టుమారో ఏదైనా చేసి చెప్పావనుకో, ఈరోజు ఏం చేసావు ట్రాక్ చేయడానికి, ప్లస్ మనం ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు ఇక్కడ. ఓకే, ఇక్కడ సమ్వేర్ నా నేమ్ కూడా ఉంటుంది. ఓకే, అంటే ఈ టీంలో ఎంతమంది పని చేస్తున్నారు? ఓకే, సో ఇక్కడ కనిపిస్తుందా నా నేమ్. ఈరోజు నేను అప్డేట్ చేయలేదు, అప్డేట్ చేయాలి. నిన్నది అనుకుంటుంది, అప్డేట్ చేయలేదు. ఓకే, అప్డేట్ చేయకపోతే ఎందుకు అప్డేట్ చేయాలని అడుగుతారు. సో ఇలా 46 మెంబర్స్ ఉన్నారు దీంట్లో. మన ఎండ్ ఆఫ్ ద డే కల్లా అప్డేట్ చేయాలి. సో ఇది ఒక పేజ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నేను ఈ యూజర్ స్టోరీ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఒక టేబుల్ డిజైన్ అప్రోచ్తో వచ్చాను. ఓకే, ఫస్ట్ నా ఆర్కిటెక్ట్ ఉంటాడు ఇక్కడ, ఎవరు తను, జో అని. సో ఈజ్ ఫ్రమ్ యూఎస్ఏ. వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ నేను రాసిన టేబుల్ని చూసేస్తాడు. ఓకే, ఇలా ఉందా, ఇలా. సో దిస్ ఈజ్ మై న్యూ టేబుల్. నా టేబుల్ నేను ఎలా వేసుకుంటున్నా, ఎందుకు ఈ టేబుల్ అవసరం, టు ట్రాక్ ద టూ డేటా ఫీల్డ్స్, టూ డేటా కీ డేటా ఫీల్డ్స్ సంథింగ్ ఏదో డిస్క్రిప్షన్ రాసేసి అందులో కాలమ్ నేమ్ ఐడి. సో అది ప్రైమరీ కీ. సో నల్లబుల్, నో, ప్రైమరీ కీ ఇస్ నాట్ నల్లబుల్. ఏంటి డిఫాల్ట్ వాల్యూ ఏమైనా ఉందా, నో, డిఫాల్ట్ వాల్యూ ఏం లేదు. టేబుల్ డిస్క్రిప్షన్ ఏంటి, అసలు ఎందుకు పెట్టాం, ఈ కాలం దేనికి ఉద్దేశం, ఇలా అన్ని కాలమ్స్ని రాసేస్తే వాళ్ళు దీన్ని డిజైన్ చేసేసుకుని తర్వాత ఓకే అన్న తర్వాత డీబీ ఇన్సర్ట్ స్క్రిప్ట్ కూడా ఇక్కడ పెడతాను. ఓకే, ఎందుకంటే అలా డేటా నేను ఫీడ్ చేయాలి. అందరూ వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటే ఈ టేబుల్లోకి వచ్చి వాళ్ళకి కావాల్సి ఉంటే వాళ్ళు కూడా డేటా ఇక్కడ నుండి ఇన్సర్ట్ స్క్రిప్ట్స్ అనేది తీసుకుంటారు, తీసేసుకొని డేటాబేస్లో ఇన్సర్ట్ చేస్తారు. దీన్ని రియల్ టైంలో చేస్తాం. అందుకే మోస్ట్ ఆఫ్ ద టైంలో ఆల్టర్ క్వెరీస్తో పని రాదు. ఓకే, రియల్ టైమ్ సినారీస్లో. ఎందుకంటే టేబుల్ కాలం ఫస్టే డిజైన్ చేసుకుంటున్నాం, దాన్ని ఇద్దరు ముగ్గురు రివ్యూ చేస్తారు, టీం మొత్తం రివ్యూ చేస్తారు స్క్రమ్లో. అక్కడ ఏం చేస్తారు, మేనేజర్ కాకపోతే లీడ్ కాకపోతే ఆర్కిటెక్ట్ ఎవరో ఒకరు ఐడియా ఇస్తారు. ఇన్ కేస్ యూఆర్ గోయింగ్ విత్ ద రాంగ్ అప్రోచ్. వాళ్ళకి ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అది ఎందుకు అలా తీసుకుంటున్నాం, అది దట్స్ నాట్ ఫీజబుల్ టు దట్ కాలం, దాని లెంత్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అనేది దే కెన్ సజెస్ట్ అస్. దట్ ఈస్ ద రీజన్ వీ షుడ్ రైట్ ద టేబుల్ సింటాక్స్. ఓకే, అది అప్రోచ్ అయిపోయినాక టీబీలో ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ ఇది ఆల్టర్ క్వెరీస్. ఆల్టర్ క్వెరీస్ మోస్ట్ ఏం చేస్తామంటే టు మోడిఫై ద కాలమ్స్ నేమ్స్, యాడ్ ద కాలమ్స్ నేమ్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కన్స్ట్రైన్స్. కన్స్ట్రైన్స్ అంటే ఏంటి, మోస్ట్ యూజ్డ్ కన్స్ట్రైన్స్. ప్రైమరీ కీస్ అవి నాట్ నల్, ప్రైమరీ కీ ఎలా యాడ్ చేయాలి. ఓకే, మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే టేబుల్ సింటాక్స్కి ఇక్కడ మనం కన్స్ట్రైన్ ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ కాలమ్ నేమ్ డాట్ కన్స్ట్రైన్. ఓకే, కన్స్ట్రైన్ ఏంటి, కన్స్ట్రైంట్ ఏంటి అనేది మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇది ప్రైమరీ కీయా, నాట్ నల్లా, నాట్ యూనికా, నాట్ నల్లా, యూనికా అనేది ఎవ్రీథింగ్ వీ కెన్ గివ్ దేర్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే. లేదు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇంకా నువ్వు ఇవ్వలేదు అంటే యూ కెన్ రైట్ ద ఆల్టర్ క్వెరీ ఆల్సో. ఓకే, అర్థమవుతుందా? మోస్ట్ ఆఫ్ ద టైంలో అయితే టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే ఇస్తారు. కన్స్ట్రైంట్స్ వెళ్ళకుండా నువ్వు టేబుల్ అయితే ఎవరు క్రియేట్ చేయరు. ఓకే,
మినిమం సెన్స్ టేబుల్ క్రియేట్ చేసుకుంటే ఏది ప్రైమరీ కీ పెట్టుకోవాలి, ఏది నాట్ నల్ అయి ఉంటుంది, ఏది యూనిక్ అయి ఉంటుంది. టేబుల్ ఆర్కిటెక్టే డిజైన్ చేసి చెప్తుంటాడు రియల్ టైంలో. ఓకే, కానీ యాజ్ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మన ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా మనకు తెలిసిపోతుంది విచ్ ఈజ్ నాట్ నల్, విచ్ ఈజ్ యూనిక్ అనేది తెలిసిపోతుంది కదా. బేస్డ్ ఆన్ దట్ మనం కన్స్ట్రైంట్స్ని యాడ్ చేసుకుంటాం. మనకి ఏం కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద కన్స్ట్రైంట్స్ దేర్ ఇన్ ద డేటాబేస్? ఫస్ట్ వన్ ఏంటంటే నాట్ నల్. సమ్ ఫీల్డ్స్ ఉంది, మీరు ఎంప్లాయీ నేమ్ యాడ్ చేస్తున్నారు. ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ నేమ్ లేకుండా రికార్డ్ యాడ్ చేయొచ్చా? ఈజ్ ఇట్ మీనింగ్ఫుల్? ఐడి అనేది ఆటోమేటిక్గా ప్రైమరీకి, బట్ ఆ నేమ్ కూడా ఏంటి, నాట్ నల్లే ఉండాలి. అక్కడ నేమ్ నల్ ఉంటే మనం ఎవడన్నా ఐడెంటిఫై చేస్తాం. ఓకే, దట్స్ ద రీజన్. కొన్ని నాట్ నల్ కాలమ్స్ ఈజ్ రిక్వైర్డ్. యూనిక్ ఉండాల్సిన అవసరం లేదు. ఎంప్లాయీస్ నేమ్స్ కెన్ బి డూప్లికేట్ కదా. నా పేరు ఇంకోటికి కూడా ఉండొచ్చు కదా, సర్నేమ్ వేరు ఉండొచ్చు కదా. సమ్ టైప్స్లో సర్నేమ్ కూడా సేమ్ ఉంటుంది, రైట్? సో వాటిని మనం యూనిక్గా పెట్టలేం కదా. అక్కడ ఓన్లీ మనం వీ కెన్ పుట్ ద నాట్ నల్. అంటే మనం ఏ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం దాని కాంటాక్ట్స్ బేస్ చేసుకుని కన్స్ట్రైంట్స్ అన్ని అప్లికేబుల్ చేసుకోవాలి. ఓకే, కానీ అనవసరమైనది పెట్టాలి. ఇప్పుడు నేమ్ ఇచ్చాము, ఎంప్లాయీ నేమ్, దాని మీద యూనిక్ అని పెట్టామనుకో, సెకండ్ సంతోష్ అనే ఒక నేమ్ వచ్చాడు అనుకో, యాడ్ అవ్వలేడు. ఆల్రెడీ సంతోష్ అనే నేమ్ ఉంది టేబుల్లో, కాలంలో. క్లియరా? ఇట్స్ టాకింగ్ అబౌట్ కాలమ్స్, నాట్ రో. నువ్వు ఈ కన్స్ట్రైంట్స్ దేనికి ఇస్తావు? కాలమ్స్కి ఇస్తావా, రోస్కా? కాలంకి ఇస్తావు, కాబట్టి ఆ కాలం గురించి మాట్లాడుతుంది కన్స్ట్రైంట్ అనేది. ఎంటైర్ కాలం అంటే తెలుసు కదా, ఎంటైర్ రికార్డ్లో కాలం. రో అంటే ఎంటైర్ రికార్డ్, కాలం అంటే ఓన్లీ ఆ కాలం ఆఫ్ ఆల్ ద రికార్డ్స్. ఓకే, అంటే నెక్స్ట్ ఏంటి, యూనిక్. యూనిక్ ఏముంది అంటే యూనిక్ వాల్యూస్ కావాలనుకో. సో ప్రైమరీ కీ కాదు కానీ యూనిక్ వాల్యూస్ ఉండాలి. ప్రైమరీ కీ కాదు, యూనిక్ వాల్యూస్ ఉండాలి. నాట్ నల్ పెట్టకుండా యూనిక్ పెడితే నల్ కూడా ఒక యూనిక్ వాల్యూ అని చెప్పాను కదా, దట్ ఈస్ ద డిఫరెన్స్. అది ఏ సినారియోలో? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. ఈ 3 సినారియోలో రావాలి. ఒక టేబుల్ తీసేసుకుంటే ఒకటి ప్రైమరీ కీ ఉండాలి, ఐడి ఆబ్వియస్లీ ప్రైమరీ కీ, ఎంప్లాయీ నేమ్ ఉంది, అది నాట్ నల్ అయి ఉండాలి. నాకు ఇప్పుడు యూనిక్ ఉండాలి. యూనిక్ ఏముండాలి? యూనిక్ ఫీల్డ్ ఏముండాలి? కెన్ యూ గెస్? ఈమెయిల్. ఈమెయిల్ కూడా డూప్లికేట్ ఇవ్వచ్చు. ఆధార్ కార్డ్ నెంబర్, ఫోన్ నెంబర్ కూడా డూప్లికేట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకు? అది కాదు కదా, అంటే నాకు లేదు నెంబర్, ఐ కెన్ గివ్ మై వైఫ్ నెంబర్. మై వైఫ్ ఆల్సో ఎంప్లాయ్ అనుకో, కానీ ఆధార్ కార్డ్ ఛాన్స్ ఉందా? ఫోన్ నెంబర్కి ఛాన్స్ ఉంది, ఆధార్ కార్డ్కి ఛాన్స్ ఉందా? నేను వేరే వాళ్ళు ఆధార్ కార్డ్ ఇవ్వగలుగుతాను, ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ వేరే వాళ్ళు చేస్తున్నా. దట్ ఈజ్ యూనిక్. అర్థమవుతుందా? నువ్వు చెప్పేది నాకు అర్థమైంది, నా ఫోన్ నెంబర్ నాకే ఉంటుంది, బట్ నాకు లేకపోయినా వేరే వాళ్ళు ఇవ్వచ్చాడు. నీదే ఇవ్వాలనే రూల్ ఏం లేదు, బట్ కెన్ ఐ గివ్ ద అనదర్ పర్సన్ పాన్ కార్డ్ నెంబర్? ఇవ్వచ్చా? ఛాన్స్ ఉందా? ఫోన్ నెంబర్ కంటే నాకు ఫోన్ లేదు, ఐ కెన్ టేక్ సమ్వేర్ అని ఇవ్వచ్చు. బట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డు మస్ట్ ఉంటేనే ఫస్ట్ ఇంటర్వ్యూ ముందు నేను అడిగేది ఆధార్ కార్డు, పాన్ కార్డ్. అలా నువ్వు ఉన్న పర్సన్ నువ్వేనా కదా చెక్ చేసుకుంటారు. అంటే నువ్వు డిజైన్ చేసేటప్పుడు అన్ని ప్రాస్పెక్ట్స్లో ఆలోచించాలి. విచ్ ఈజ్ 100% మ్యాండేట్ అయిన దానికి అప్లై చేయాలి. ఫోన్ నెంబర్కి నాట్ రిక్వైర్డ్, యూనిక్ ఉండాల్సిన అవసరంలా. అర్థమవుతుందా? బట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ నెంబర్స్ మాత్రం యూనిక్ ఉండాలి టేబుల్. లేదు నువ్వు యాడ్ చేసేటప్పుడు మర్చిపోయండి, సరే ఇచ్చేటప్పుడు ఎంప్లాయీ ఎట్లాగో ఇస్తాడు కదా సార్, మనం ఎందుకు పెట్టాలి, రైట్? ఇప్పుడు ఎంప్లాయీ ఇవ్వడానికి ఇస్తాడు, కానీ అక్కడ ఏంటి, ఎంప్లాయీ డేటాబేస్లో ఒక ఎంప్లాయీ రికార్డ్ క్రియేట్ చేయాలంటే ఫైనల్గా ఒక డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారా, రైట్? నువ్వు ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతున్నావు, ఆడనికి ఒక ఎంప్లాయీ అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు కదా. ఎంప్లాయీ కొత్త రికార్డ్ క్రియేట్ చేయాలి, మనకి ఐడి క్రియేట్ చేయాలి, అన్నీ ఎట్లా చేస్తారు? టేబుల్ దారుణంగా చేయాల్సింది. ఇన్ఫోసిస్లోనే జాయిన్ అవుతుంది, ఇన్ఫోసిస్కి ఒక డేటాబేస్ ఉంటుంది, ఇక్కడ నీకు ఒక ఎంప్లాయీ రికార్డ్ క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసినాక నీది ఎంప్లాయీ ఇది, నీ ఈమెయిల్ అడ్రస్ ఇది అని సో షేర్ చేస్తాడు. అప్పుడు వాడు మర్చిపోయి వేరే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చాడు అనుకో, అన్వాంటెడ్లీ అలా ఎంటర్ చేయొచ్చా? అక్కడ కన్స్ట్రైంట్ ఉందనుకో, అది అలో చేస్తుందా? ఫస్ట్ ఇన్సర్ట్ చేయలేదు, దిస్ ఈజ్ యూనిక్, ఇట్స్ ఆల్రెడీ దేర్. వాడు అప్పుడు చెక్ చేసుకుంటాడు, నేను రాంగ్ చెక్ చేసానా, రాంగ్ ఇచ్చానా, లేక వీడు వేరే డాక్యుమెంట్ ఇచ్చాడా, రైట్? అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడు, ఎంప్లాయీ ఇక్కడ క్రియేట్ చేస్తాడు. అప్పుడు మనది రాంగ్ ఉందనుకో, ఇమీడియట్గా నో దిస్ ఈజ్ ఆల్రెడీ దేర్ అని అంటాడు. అందుకనే ఒకటే ఎంప్లాయీలో 2 సార్లు జాయిన్ అవ్వచ్చా, ఒకటే కంపెనీలో 2 సార్లు జాయిన్ అవ్వచ్చా? ఉందా? ఛాన్స్ ఉంటుందా? ఉండదు. ఇవన్నీ యూనిక్ కన్స్ట్రెంట్స్. ఫోన్ నెంబర్ పక్కన ఫోన్ నెంబర్ ఉండదు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉండదు. ఆధార్ కార్డు, పాన్ కార్డు
అరే లెట్స్ సే సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఒక ఫోన్ నెంబర్ ఉంది, ఐఎమ్ ఎక్స్ ఎంప్లాయ్ ఆఫ్ ఇన్ఫోసిస్. ఓకే, నేను వెళ్ళాను నా సిమ్ని బ్లాక్ చేసేసుకున్నాను. దాని తర్వాత నా సిమ్ తోటి వేరే తీసుకోవచ్చు కదా, ఛాన్సెస్ ఉంది కదా. మొబైల్ నెంబర్కి ఛాన్సెస్ ఉందా లేదా? మనం కొన్ని రోజులు వాడేసి డియాక్టివేట్ చేస్తే అదే నెంబర్ వేరే ఇష్యూ చేయొచ్చు, రైట్? అలాంటప్పుడు యూనిక్ ఎలా పెడుతుందని ఛాన్సే లేదు కదా అది. సో దట్ ఈస్ నాట్ నల్ అండ్ యూనిక్. నెక్స్ట్ అంటే ప్రైమరీ కీ. బ్లడ్ గ్రూప్ యూనిక్ ఉంటుందా? యూనిక్ ఏంట్రా బ్లడ్ గ్రూప్ అంటే? నేను బి ఉన్నాడు అందరూ ఏది ఎక్కువ ఉండాలి, బి పాజిటివ్ ఉన్నాయి. ఆ సేమ్ ఎంప్లాయీ రికార్డ్ గురించి మాట్లాడలే నేను. కన్స్టెంట్స్ ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ సేమ్ ఎంప్లాయీ రికార్డ్. ఆ ఎంప్లాయీ రికార్డ్ ఆల్రెడీ ఇన్సర్ట్ అయింది, నువ్వు సెకండ్ రికార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు కదా చెక్ చేయాల్సింది. ఆ ఎంప్లాయీకి మళ్ళీ నువ్వు రికార్డ్ ఎందుకు ఇన్సర్ట్ చేస్తావు? యూఆర్ ఇన్సర్టింగ్ ఫర్ న్యూ ఎంప్లాయీ. అక్కడ బి పాజిటివ్ ఉండొద్దంటే తంతరాడు. అట్లయితే 4-5 ఎంప్లాయీస్ ఉంటారు అంతే. ఒక ఆర్గనైజేషన్లో ఒకటే బి పాజిటివ్ ఎంప్లాయీ ఉండాలి, ఒకటే ఓ పాజిటివ్ ఎంప్లాయీ ఉండాలి. అసలు ఫస్ట్ డేటాబేస్ ఆర్కిటెక్ట్ అంతా వెళ్ళి ఓకే సింపుల్గా కదా. చెక్ అంటే ఈ చెక్ ఏంటి? ఎన్ష్యూర్ దట్ ఆల్ వాల్యూ ఆఫ్ ద కాలమ్ సాటిస్ఫైస్ ద స్పెసిఫిక్ కండిషన్. ఒక కండిషన్ పెట్టుకోవచ్చు అంట చెక్ పెట్టేసి, గ్రేటర్ దెన్ వాల్యూ స్ట్రింగ్ కాదా చెక్ చేయడానికి చెక్ అనే కన్స్ట్రైన్ ఉంది. నాకు నెక్స్ట్ ఏంటంటే డిఫాల్ట్ ఏం చేస్తుంది? డిఫాల్ట్ మీరు ఏదైనా వాల్యూ ఇవ్వాలనుకో, లైక్ బులియన్ ఫ్లాగ్ ఉన్నారు, ఫస్ట్ ఎంప్లాయీని యాడ్ చేస్తున్నావు అని అంటే ఆటోమేటిక్గా ఈజ్ యాక్టివ్ ట్రూ, అంతే కదా. ఫస్ట్ నువ్వు ఎంప్లాయీని యాక్టివ్ చేస్తున్నావు అంటే ఈజ్ యాక్టివ్ ఎంప్లాయా కాదా అని ఉంటుంది కదా. ఫ్లాగ్ ఆటోమేటిక్గా ట్రూ అయిపోతుంది, దానికి డిఫాల్ట్ 1 అని పెట్టేస్తారు. ఓకే, ఎప్పుడైనా నువ్వు డీయాక్టివేట్ చేయాలంటే అప్డేట్ క్వరీ రాసేసుకుంటావు. సో అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఎంప్లాయీని చెక్ చేసేటప్పుడు, నేను ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాను, 2 hours చేశాను, మళ్ళీ వెళ్ళిపోయాను, మళ్ళీ బ్యాక్ వచ్చి జాయిన్ అయ్యాను. అప్పుడు నా డీటెయిల్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా. అలా అని చెప్పి నాకు ఓల్డ్ ఎంప్లాయీ రికార్డ్ ఇస్తారా? ఓల్డ్ ఎంప్లాయీ ఐడి ఉంటుందా నాకు? న్యూ ఎంప్లాయీ ఐడి ఉంటుంది. కాకపోతే నా మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఎక్కడ తీసుకుంటారు? ఆల్రెడీ లింక్ చేసేసి దాంతో తీసేసుకుంటారు, కానీ ఆల్వేస్ న్యూ రికార్డ్ విల్ క్రియేట్ అవుతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి? వి హ్యావ్ ఇండెక్సెస్. ఇండెక్సెస్ అనే కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, డేటాబేస్ గురించి వచ్చినట్టు ఇండెక్సెస్. ఓకే, ఇండెక్సెస్ ఏంటంటే మీరు ఫ్రీక్వెంట్గా ఆపరేషన్ చేస్తున్నారు. ఓకే, సెలెక్ట్ క్వరీ రాశారు. ఓకే, సెలెక్ట్ క్వరీలో వేర్ కండిషన్ పెట్టారు. ఓకే, వేర్ కండిషన్లో ఒక కాలం యాడ్ చేసుకొని ఐ వాంట్ టు గెట్ ద ఎంప్లాయీ డీటెయిల్స్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ అని పెట్టారు. వేర్ సిటీ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్ అని పెట్టారు. సిటీ అనేది వేర్ కండిషన్లో ఆల్వేస్ వస్తుంది, కానీ మనకి ఇక్కడ ఒక ఎంప్లాయీలో 2 lakhs ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక కంపెనీలో 2 lakhs ఎంప్లాయీస్ ఉన్నారనుకో, మనం ఆల్వేస్ క్వరీ దేని మీద రాస్తున్నాము? అడ్రస్ మీద రాస్తుంటప్పుడు ఏం చేస్తారేనంటే సిటీ మీద రాస్తున్నాం అనుకో, ఆ సిటీ కాలంని ఇండెక్స్డ్ కాలం అని రాసేస్తాం, ఇండెక్స్ కన్స్ట్రైన్ అని పెట్టేస్తారు. అప్పుడు ఏమవుతుంది అని అంటే అది డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడే ఒక క్యాషీ టేబుల్ క్రియేట్ చేసుకుని, ఇండెక్స్ అయితే ఏది ఉంటుందో దానికి ఒక సపరేట్ టేబుల్ క్రియేట్ చేసుకుని డేటాను హ్యాండీగా పెట్టుకుంటుంది. దీనివల్ల క్రియేటింగ్ అప్పుడు ఇండెక్సెస్ ఉంటే ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ చాలా స్లో ఉంటుంది. ఎక్కువ ఎన్ని ఇండెక్సెస్ పెడితే అంత స్లో ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ నువ్వు ఫెచ్ చేసేటప్పుడు, ఫెచ్ అంటే మీన్స్ సెలెక్ట్ చేసేటప్పుడు అంత ఫాస్ట్గా డేటాను రిటర్న్ చేస్తుంది. ఇండెక్సెస్ ఈజ్ బెటర్ ఫర్ ఫెచింగ్, బ్యాడ్ ఫర్ ఇన్సర్టింగ్. ఓకే, ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, ఇండెక్సెస్ ఈజ్ గుడ్ ఫర్ ద ఫెచింగ్ అంటారు. సో వాట్ ఇస్ ద బ్యాడ్ వే, వాట్ ఇస్ ద బ్యాడ్ కేస్ ఫర్ దిస్ ఇండెక్సెస్ అని అంటే ఏమనాలి? ఇండెక్సెస్ ఇన్సర్ట్, టూ మెనీ ఇండెక్సెస్ ఉన్నాయనుకో, టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు స్లోగా ఇన్సర్ట్ అవుతుంది డేటా. ఓకే, బట్ ఫెచింగ్ అప్పుడు మాత్రం ఇట్ విల్ బి వెరీ ఫాస్ట్. మన జావాలో కూడా ఉంది కదా, అరే లిస్ట్ ఈజ్ వెరీ బెటర్ ఫర్ ద ఫెచింగ్. ఇన్సర్టింగ్ ఏంటి? అరే లిస్ట్ వెరీ బ్యాడ్ చాయిస్, లింక్ లిస్ట్ ఈజ్ అ బెస్ట్, బట్ ఫెచింగ్కి లింక్ లిస్ట్ ఈజ్ అ బ్యాడ్ చాయిస్. ద సేమ్ వే ఇక్కడ. ఓకేనా, ఇండెక్సెస్ ఏంటంటే ఇండెక్సెస్ యాడ్ చేస్తే అరే లిస్ట్ లాగా ఫాస్ట్ ఉంటుంది, ఇండెక్సెస్ తీసేసి స్లో ఉంటుంది. ఓకే, దట్ ఇస్ ద డిఫరెంట్. ఓకే, మీకు ఆల్రెడీ అన్నీ తెలుసు, ప్రైమరీకి ఎలా యాడ్ చేయాలి. ఓకే, ఐ హోప్ యు నో రైట్. ప్రైమరీకి ఎలా యాడ్ చేస్తారు మీరు ఆల్రెడీ చేశారా? ఇప్పుడు సపరేట్ ప్రైమరీకి యాడ్ చేయడానికి ట్రై చేశారా?
టేబుల్ యాడ్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టేబుల్ ఎలా రాస్తారంటే ఇలా ఇక్కడ కన్స్టెంట్ ప్రైమరీ కీ కానీ ఫారెన్ కీ కానీ డిఫరెంట్ ఉంటుంది. ఆల్ కన్స్టెంట్స్ పక్క పెడితే ఓన్లీ ప్రైమరీ కీకి ఫారెన్ కీకి డిఫరెంట్గా సింటాక్స్ రాయాలి. ఇక్కడ ఇలా రాసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చెప్పాలి, పర్సన్ ఐడి అనేది నాకు ప్రైమరీ కీ అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ కన్స్ట్రైంట్ ఓకే ఇస్ అ కీవర్డ్. తర్వాత నేను దేనికి రాయాలి, పీకే ఆఫ్ విచ్ వన్, పర్సన్ టేబుల్కి ఇది పీకే అంటే ఈ టేబుల్కి ఇది ప్రైమరీ కీ. ఓకే, రాసేసి ఇక్కడ ఇస్తారు ప్రైమరీ కీ అనే ప్రైమరీ కీ. ఓకే, ఇది కూడా కీవర్డ్. ఓకేనా, ఇది కూడా కీవర్డ్. ఇది కన్స్ట్రైన్ నేమ్, వేరియబుల్ నేమ్. ఓకే, దీంతో ప్రైమరీ కీ నువ్వు ఆటోమేటిక్ ఇక్కడే పీకే అని ఇచ్చావు అనుకో ఇలా క్రియేట్ అవుతుంది. అది మీరు ఇచ్చేస్తే ఇలా కూడా ఇవ్వచ్చు, సింటాక్స్ ఇస్తుంది అంతే. ఓకే, ఈ పీకే పర్సన్ ప్రైమరీకి దేనికి ఇవ్వాలి, ఏ కాలంకి ఇవ్వాలో అక్కడ ఇలా. లైక్ ఇప్పుడు నేను పర్సన్ ఐడి. కాంపోజిట్ ప్రైమరీ కీ కూడా ఇవ్వచ్చు. ఓకే, సింగిల్ ప్రైమరీ కీ అనుకో ఇక్కడే ప్రైమరీ కీ అని ఇచ్చేస్తారు. కాంపోజిట్ ప్రైమరీ కీ అంటే ఏంటి, వాట్ ఈస్ కాంపోజిట్ ప్రైమరీ కీ? రెండు కాలం కాంబినేషన్లో నాకు యూనిక్గా ఉండాలి. ఓకే, అర్థమవుతుందా? ఫస్ట్ నేమ్ ఉంది, ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ సేమ్ ఉండొచ్చు. ఓకే, ఫస్ట్ నేమ్ కామా ఆధార్ కార్డ్ ఇవి రెండు కాంబినేషన్ పెట్టాం ఏమవుతుంది, యూనిక్ అయి ఉండాలి కదా. ఫస్ట్ నేమ్ నీకు ఫస్ట్ నేమ్ సేమ్ ఉండి ఒకవేళ ఆధార్ కార్డ్ నెంబర్ డిఫరెంట్ ఉందనుకో అలో చేస్తుంది. ఫస్ట్ నేమ్ సేమ్ ఉండి ఆధార్ కార్డ్ నేమ్ సేమ్ ఉందనుకో కాంపోజిట్ ప్రైమరీకి అన్నట్టు, ఇట్ షుడ్ నాట్ అలౌ ఇట్. ఓకే, దాన్ని కాంపోజిట్ ప్రైమరీకి. ఈ ప్రైమరీకిని ఇలా పెట్టుకోవచ్చు, కాంపోజిట్ ప్రైమరీకిని ఫస్ట్ నేమ్ కామా ఇలా ఫస్ట్ నేమ్ ఇలా మల్టిపుల్ పెట్టేసుకోవచ్చు. దీన్ని కాంపోజిట్ ప్రైమరీ కీ అంటారు. కన్స్టెంట్స్ డెఫినెట్గా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది ఫ్రెషర్కి. ఓకే, ప్రైమరీ కీకి కాంపోజిట్ ప్రైమరీ కీ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ కీస్ని యూజ్ చేస్తే దాన్ని కాంపోజిట్ ప్రైమరీ కీ అని అంటారు. ఓకే, ఫారెన్ కీ క్రియేట్ చేయాలంటే అంటే మనకు 2 టేబుల్స్ కావాలి. ఒక టేబుల్లో ఉన్నదాన్ని ఇంకో టేబుల్కి మనం లింక్ చేయాలంటే వీ గో ఫర్ ద ఫారెన్ కీ. ఓకే, ఫారెన్ కీ సింటాక్స్ 2 టేబుల్ మీరు క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి సేమ్ ఇక్కడ రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి అని అంటే ఇక్కడ నా రిఫరెన్స్ మాత్రమే చెప్తాను. మీకు పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ అనేవన్నీ ఏదైనా ఒక ఆర్డర్ టేబుల్కి చేయాలంటే సేమ్ ఏం చేయాలి, ఫస్ట్ ప్రైమరీకి ఆర్డర్ టేబుల్. ఓకే, ఇక్కడ తీసేద్దాం, ఇది తీసేసిన కన్స్ట్రైన్ తీసేసి ఇప్పుడు దీనికి నేను ప్రైమరీకి యాడ్ చేయాలి, ఫారెన్కి యాడ్ చేయాలనుకో. ఓకే, ప్రైమరీకి ఇది ఒక ఆర్డర్ టేబుల్ ఉంది అనుకుందాం. దీనికి ప్రైమరీకి ఏంటిది, ప్రైమరీ కి ఏంటి ఆర్డర్, ఇక్కడ పర్సన్ ఐడి పర్సన్ ఇలా కూడా రాయొచ్చు అంట. సింటాక్సెస్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, ప్రైమరీకి ఓకే సరే ఇక్కడ వై క్యాపిటల్ ఉందా, ప్రైమరీ అండర్ స్కోర్ ఉండొద్దు, రైట్. ఇది ప్రైమరీకి. ఫారెన్కి కావాలంటే కదా ఫారెన్ స్పేస్ కీ, ఫారెన్ స్పెల్లింగ్ తప్పు, FAREII ఉండదు, GN ఫారెన్ కీ. ఓకే, ఫారెన్ కీ ఆఫ్ పార్ట్ ఇక్కడ మనం ఇచ్చుకోవాలి. ఇక్కడ ఏంటి ఇందులో ఉన్న ఇప్పుడు ఆర్డర్ ఐడి ఉందనుకో, ఆర్డర్ ఐడి అంటే ఈ టేబుల్లో అది ఖచ్చితంగా ఉండాలి, ఈ టేబుల్లో ఉండే కాలం. ఓకే, లేదా ఇక్కడ అడ్రస్ ఐడి అనుకుంటుంది. ఓకే, దిస్ ఈజ్ అడ్రస్ ఐడి, సో దిస్ ఈజ్ ఇంటీజర్. ఓకే, అంటే అడ్రస్ అనేది మనకు సపరేట్ టేబుల్లో పెట్టుకుంటున్నాం, ఎందుకంటే ఒక ఎంప్లాయీకి మల్టిపుల్ అడ్రస్ ఉండదు కాబట్టి. ఇక్కడ ఏంటి ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఇప్పుడు అక్కడ అడ్రస్ అంటే ఈ టేబుల్లో ఉన్న కాలం ఇవ్వాలి. ఫస్ట్ ఈ టేబుల్లో ఉన్న అడ్రస్ ఐడి, దిస్ ఈజ్ అ ఫారెన్ కీ ఆఫ్ విచ్ టేబుల్, ఇక్కడ రిఫరెన్సెస్ అని ఇచ్చుకొని రిఫరెన్సెస్ ఆఫ్ విచ్ టేబుల్, నువ్వు ఏదైతే ఏముంది ఇప్పుడు అడ్రస్ టేబుల్ కదా, అడ్రస్ టేబుల్ నుంచి అడ్రస్ ఆఫ్ అని చెప్పి ఆ టేబుల్ యొక్క ఆ టేబుల్లో ఉన్న ఏంటిది అడ్రస్ ఐడి, దాని ప్రైమరీకి ఉంటుంది కదా, దాని ప్రైమరీకి ఉంటుంది అడ్రస్ ఐడి, దానికి ఇచ్చేసుకోవాలి.
ఐడి అని ఇస్తాం ఆడ అడ్రస్ ఐడి చెప్పచ్చు ఆడ ఇది ఏదైనా ఉండొచ్చు. ఓకే క్లియరే. ఇది రిఫరెన్స్ అప్పుడు 2 టేబుల్ని మనం మ్యాప్ చేసుకోవాలి. రిఫరెన్స్కి ఇచ్చేసి అడ్రస్ అని ఇచ్చేసుకోవాలి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తామంటే మనం యూఐ నుండి చేసేస్తాం. ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఈ నుండి క్రియేట్ చేస్తాం. కానీ మనం జావా డెవలపర్స్కి ఏం చేస్తామంటే మనం డేటాబేస్ క్వెరీసే రాయాలి. ఓకే మనం డేటాబేస్కి టేబుల్ క్రియేషన్కి ఇంత నేను రాయరాను. ఏం చేస్తాము మన హైబర్నెట్ ఉంది మనకి. మన హైబర్నెట్లో మన ఎంటిటీస్ డిఫైన్ చేసి కాలం మేము రిఫరెన్స్ పెట్టుకున్నాం అనుకో ఆటోమేటిక్గా ఏమవుతుంది 1 to many many to 1 అని పెట్టామంటే ఆటోమేటిక్గా అదే సింటాక్సెస్ జనరేట్ చేస్తుంది. కాకపోతే బేసిక్ సింటాక్సెస్ ఐడియా ఉండాలి అట్లీస్ట్. ఓకే మన టేబుల్స్ క్రియేట్ ఆల్టర్స్ ఇవన్నీ అయితే చేయము. నువ్వు ఇన్ కేసు డేటాబేస్లో సార్ నేను ఆల్టర్ క్వెరీ రాయాలనుకుంటా నువ్వు డేటాబేస్కి వచ్చి ఆల్టర్ క్వెరీ రాయవు. ఏం చేస్తావు క్లాస్లోకి వెళ్ళి కాలంని మార్చేసుకుంటావు. అర్థమవుతుందా? మనం జేపీ క్వెరీ ఏపీఎస్ రాసినప్పుడు డేటాబేస్లోకి వచ్చి కాలంని మారుస్తామా మారం. అక్కడ ఏం చేస్తాం ప్రాపర్టీ నేమ్ మార్చేస్తాం ఆటోమేటిక్గా. దాని లెంత్ కావాలి ఇప్పుడు ఇంటీజర్ ఉందనుకో స్ట్రింగ్ కావాలంటే స్ట్రింగ్ పెట్టేసుకుంటాం. ఓకే అక్కడ మార్క్స్ ఆటోమేటిక్గా ఇక్కడ టేబుల్ ఆర్డర్ తెలుస్తుంది ఎవరైనా జనరేట్ చేసుకుంటుంది. దట్ ఈస్ అడ్వాంటేజ్ విత్ ద ఓఆర్ఎం. అంటే ఓఆర్ఎం ఎందుకు నేర్చుకోవాలి జావా డెవలపర్ అంటే ఈ నో నీడ్ టు వరీ అబౌట్ ద ఎస్క్యూఎల్ సింటాక్సెస్. హైబర్నెట్ ఏం చేస్తుంది జావా కోడ్ని ఎస్క్యూఎల్ క్వెరీస్గా కన్వర్ట్ చేసేసుకుంటుంది. ఓకే జావా టేబుల్ ఆటోమేటిక్గా జావా టేబుల్ ఏంటి క్లాస్ని స్కాన్ చేసి దానికి టేబుల్ ఆటోమేటిక్గా అది క్రియేట్ చేసేసుకుంటుంది. అందుకని మనం మోస్ట్ ఆఫ్ ద టైంలో క్రియేటివ్ ఆల్టర్స్ల గురించి మాట్లాడము. ఓకే ఎప్పుడు అవసరం వస్తుంది అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైంలో ఎప్పుడు అవసరం వస్తుంది అని అంటే ఏదైనా బగ్ ఫిక్స్ చేయాలి. ఓకే ఒక బగ్ ఇచ్చారు. బగ్ ఇచ్చిన ఫిక్స్ చేయమంటే ఏం చేస్తావు యాజ్ అ ఫ్రెషర్గా అయితే నేను బగ్ ఇచ్చేవాగానే ఏం చేస్తాను అంటే ఒక బగ్ ఇస్తే మనం ఫ్రంట్ ఎండ్లోకి వెళ్తాము దాంట్లో డేటాను యాడ్ చేస్తాము బ్యాక్ ఎండ్ ఏపీఐకి వెళ్తాము డేటాబేస్కి వెళ్తాం. ఓకే కానీ నేను అదే ఫుల్ ఎక్స్పీరియన్స్ డెవలపర్గా నేనేం చేస్తాను ఫస్ట్ ఒక బగ్ ఇచ్చాడు. ఓకే ఆ బగ్ ఏంటి డూప్లికేట్ రికార్డ్స్ క్రియేట్ అవుతుంది. ఓకే డూప్లికేట్స్ రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయి అని ఇచ్చాడు బగ్. దానికి నేను ఏం చేస్తాను ఫస్ట్ ఇమీడియట్గా ఎంత డేటాబేస్లోకి వెళ్తా. డేటాబేస్లోకి వెళ్ళి ఆ నేమ్తో డూప్లికేట్స్ రికార్డ్స్ నేనేలా చూస్తాను. ఓకే ఇన్ కేసు డేటాబేస్లో లేదు మనం డేటాబేస్లోంచి బ్యాక్ ఎండ్కి వచ్చి బ్యాక్ ఎండ్ నుండి ఫ్రంట్ ఎండ్కి రిటర్న్ చేసేటప్పుడు డబల్ టైం లిస్ట్లో యాడ్ చేసామనుకో అప్పుడు డూప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. అసలు ఇది డేటాబేస్ ప్రాబ్లమా బ్యాక్ ఎండ్ ప్రాబ్లమా చూస్తాను. డేటాబేస్లో ఒకటే రికార్డు ఉంది. ఇమీడియట్గా ఏం చేస్తాను పోస్ట్ మ్యాన్ కాల్ చేస్తాను ఈపీఐకి. పోస్ట్ మ్యాన్లో దాని రిటర్న్ ఏమైంది రిటర్న్ వచ్చేటప్పుడు 2 రికార్డ్స్ వస్తున్నాయి డూప్లికేట్ రికార్డ్స్ వస్తున్నాయి. అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది అది ఏపీఐలో ప్రాబ్లం ఉంది. అప్పుడు ఏపీఐ డిబగ్ చేసి అక్కడ ఇష్యూ ఏంటో చూస్తాము. కానీ ఏపీఐ కూడా రిటర్న్ యూనిక్ వాల్యూసే చేసింది. ఏపీఐలో కూడా ప్రాబ్లం లేదు. ఫ్రంట్ ఎండ్ సైడే ఏదో లూప్ చేసుకుంటే ఎక్స్ట్రా కాలం యాడ్ ఎక్స్ట్రా టైం యాడ్ చేస్తున్నాను. అప్పుడు ప్రాబ్లం ఎక్కడుందో తెలిసిపోతుంది. నేను ఎంత ఈజీగా చేశాను ఇప్పుడు స్ప్లిట్ చేసేసి ఎక్కడ బగ్ ఉందో తెలుసుకొని పోయాను. దానివల్ల ఏమవుతుంది పర్ఫార్మెన్స్ అనేది అంటే నేను అన్ని ప్లేస్లో కోడ్ టచ్ చేయాల్సిన అవసరం ఉందా అన్ని డిబగ్ చేయాల్సిన అవసరం ఉందా ఓన్లీ ఫ్రంట్ ఎండ్లో ఉంది. ఫ్రంట్ ఎండ్ కోడ్ డిబగ్ చేసుకుంటే నా ప్రాబ్లం ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. ఓన్లీ పోస్ట్ మ్యాన్ చేసా డేటాబేస్ కరెక్టే ఉంది బ్యాక్ ఎండ్ ఏపీఐ ప్రాబ్లం ఉంది పోస్ట్ మ్యాన్ దగ్గర చేసి డిబగ్ పెట్టుకొని అక్కడ ఏపీఐని ఇచ్చేసేసి అలా పర్ఫార్మెన్స్ ఫాస్ట్గా ఉంటుంది. బగ్ ఫిక్సింగ్ అనేది కూడా మనం తొందరగా చేసుకోవచ్చు. ఓకే క్లియరా? నాకు జరుగుతుంది నాకు మీటింగ్ ఉంది. స్టాప్